వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఛత్తీస్గఢ్ రాష్ట్ర అడవుల్లో ఇరుపక్షాల నుంచి పూర్తిగా కాల్పులు ఆగిపోవాలన్నా, అక్కడ రక్తం మరొకసారి ఏరులే పారకుండా ఉండాలన్నా, లేదా పోలీసులు కానీ అటువైపు కానీ నక్సల్స్ కానీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలన్నా, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్న గిరిజనులకు అభివృద్ధి చెందాలన్నా అసలు ఏం చేయాలి, అక్కడ శాశ్వత పరిష్కారం ఏంటి అనే అంశాలపై మనతో మాట్లాడడానికి గ్రేహౌండ్స్ దళపతి, కోబ్రా దళ వ్యవస్థాపకులు, సిఆర్పిఎఫ్ మాజీ డీజీపీ శ్రీ కోడే దుర్గాప్రసాద్ గారు. ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి అసలు అక్కడ పరిష్కారం ఏంటి, ఆ సమస్యకు మూలాలు ఎక్కడున్నాయి, ఆ మూలాలు పూర్తిగా పోవాలన్నా, మొన్న జరిగిన లాంటి ఘటనలు మరొకసారి ఛత్తీస్గఢ్లో జరగకుండా ఉండాలన్నా, అంటే రెండు వైపులా కాల్పుల విరమణ జరగాలి, అక్కడ ప్రజలు సుఖశాంతితో ఉండాలంటే ఏం చేయాలి, అంటే ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాలి, ప్రభుత్వం చేసుకున్న పథకాలు గ్రామీణ ప్రాంతం వెళ్ళాలంటే ఏం చేయాలి అంశంపై మనం దుర్గాప్రసాద్ గారిని అడిగి తెలుసుకుని. దుర్గాప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం మురళీధర్ గారు. సార్ ఎలాగున్నారు సార్? చాలా బాగున్నాయండి సార్. అసలు గ్రేహౌండ్స్ అన్నది వ్యాస గారు తీసుకొచ్చిన దాన్ని ఒక ట్రాక్లో తీసుకొచ్చి నడిపిన వ్యక్తి మీరు. అదేవిధంగా సిఆర్పిఎఫ్కి వెళ్ళిన తర్వాత కోబ్రా దళం అని పెట్టారు. అంటే గ్రేహౌండ్స్ ట్రైనింగ్ చూశారు, అటు కోబ్రా దళాన్ని ఏ విధంగా దాన్ని లీడ్ చేయాలో కూడా మీరు తీసుకొచ్చారు. సిఆర్పిఎఫ్ అనేది ఒక మంచి వ్యవస్థకి, ఇండియాలో లార్జెస్ట్ ఫోర్స్ వ్యవస్థకి మీరు ఒక తెలుగు వ్యక్తిగా దాన్ని తీసుకొచ్చారు. అంటే తెలుగు వాళ్ళు ఇప్పుడైతే గుర్తుంచుకున్న గర్వించుకున్న వ్యక్తి మీరు. అయితే ఇటీవల జరుగుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మీరు చాలా వ్యవహారాలు చూశారు కాబట్టి అడుగుతున్నాం. అక్కడ కొన్ని ఇష్యూలు జరుగుతుంటే మొన్న జరిగినప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళతో పాటు లోకల్ పోలీసులు 22 మంది చనిపోయారు. అంటే అక్కడ ఆ విషయంపై పోస్ట్ మార్టం అన్నది కరెక్ట్ కాకపోయినా, ఆ పదం అనేది ఇప్పుడు మనకు చర్చ కాకపోయినా, ఒక్కసారి దాని గురించి ఆలోచిస్తే అంత మీరు కోబ్రా దళాన్ని తీసుకొచ్చి, అంటే ఇక్కడ గ్రేహౌండ్స్ని ట్రైనింగ్ ఇచ్చిన మీరు అక్కడ కూడా నక్సల్స్ మూవ్మెంట్ని కంట్రోల్ చేయడానికి కోబ్రా దళం పెట్టి చాలామందికి అదే గ్రేహౌండ్స్ వాళ్ళతోనే ట్రైనింగ్ ఇప్పించి ఒక యూనిట్ తయారు చేసి పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి చనిపోవడం. 2010 నుంచి మనం 2021 మన జరిగిన ఘటన చూసుకుంటే పాకిస్తాన్ బోర్డర్లోని కాశ్మీర్లో దగ్గర కాకుండా ఈ థియేటర్లో, అంటే నక్సల్ థియేటర్లోనే ఎక్కువ మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం, దాదాపు 100 మంది పైగా చనిపోవడం మన రికార్డులు చెప్తున్నాయి. అంటే దీనికి కారణం ఏమనుకుంటామని, అంటే వీళ్ళకి అవగాహన లేకపోవడం అంటారా, లేదా నక్సల్స్ విసురుతున్న వలలో వీళ్ళు పడిపోతున్నారా, లేదా వీళ్ళు ట్రైనింగ్ అంతా మర్చిపోయి ఏదో చేస్తున్నాం నామకి వాసే డ్యూటీ చేయడం వల్ల, లేదా కొంతమంది ఆఫీసర్లు లీడ్ కరెక్ట్ లేకపోవడం వల్ల అన్నది ఒకటి వస్తే, మొన్న జరిగిన ఘటన తర్వాత ఐపీఎస్ వర్గాలకి సిఆర్పిఎఫ్ వర్గాల మధ్యన చిన్న ఒక గ్యాప్ వచ్చిందన్న విషయం వస్తుందండి. సిఆర్పిఎఫ్ వాళ్ళు ఏం చెప్తుంటారంటే, మేము ఫస్ట్ నుంచి కమాండ్ దగ్గర నుండి అక్కడ ఉంటాం, మాకు ఒక యూనిట్ ఉంది, మమ్మల్ని కాకుండా ఒక ఐపీఎస్ అధికారిని చీఫ్గా పెట్టడం వల్ల గ్రౌండ్ లెవెల్ మాకు తెలుసు, మా మాట వినకుండా వాళ్ళు చెప్పింది చేయడం వల్ల ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయని వాళ్ళ వాదన ఉంటే, ఐపీఎస్ వర్గాలు ఏమంటున్నాయంటే సిఆర్పిఎఫ్ అనేది బెస్ట్ ఫోర్స్ అంత డౌటే లేదు, ఎలక్షన్ డ్యూటీకి కానీ కర్ఫ్యూ డ్యూటీకి కానీ లేదా మాబ్ డిస్పస్ చేయడానికి మాత్రం పనికొస్తుంది, నక్సల్స్ మూవ్మెంట్ ఏరివేతలో వాళ్ళకి అంతగా అవగాహన లేదు, ఎందుకంటే టోపోగ్రఫీ తెలియకపోవడం అవ్వచ్చు, లేదా డ్రై రేషన్ విషయంలో అవ్వచ్చు, డ్రిల్ విషయంలో అవ్వచ్చు, దీని మీద పూర్తిగా అవగాహన లేకపోవడం కూడా మైనస్ అవ్వచ్చు అని ఈ రెండు వాదన వినిపిస్తున్నాయండి. అంటే గ్రేహౌండ్స్ వాళ్ళు నక్సల్స్ మూవ్మెంట్లు ఎంత టఫ్గా చేశారు, రేషన్ విషయం తీసుకున్నా కానీ, లేదా ఆ టోపోగ్రఫీ విషయంలో కానీ, లేదా కూంబింగ్ వెళ్తున్నప్పుడు ఒక గ్రామస్తులతో మాట్లాడడం, వాళ్ళతో మమేకం అవ్వడం అనేది ఒక పెద్ద సబ్జెక్టుగా నేర్పారు. కానీ కోబ్రా దళం వచ్చేసరికి వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి రావడం, ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి, టోపోగ్రఫీ తెలియకపోవడం ఒకటి, గ్రామస్తులతో మమేకం అవ్వడం, ఈ 3 విషయాల్లో వాళ్ళకి అవగాహన లేకపోవడం కూడా మైనస్ అనేది ఒకవైపు కనిపిస్తుందండి. అసలు ఈ రెండిటికి ఎందుకు తేడా వచ్చింది, అసలు ఈ వివాదం అనేది కరెక్ట్ అంటారా, లేదా దీన్ని ఏమనుకుంటాం అంతో పాటు ఇకపై ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అసలు ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలన్నది మీరు చెప్పాలి. మురళీధర్ గారు, మీరు చాలా విషయాల గురించి ప్రస్తావించారండి. ఇప్పుడు మొట్టమొదటిగా గ్రేహౌండ్స్ గురించి మాట్లాడాలంటే, వ్యాస గారు దాన్ని స్థాపించిన తర్వాత చాలామంది అధికారులు వచ్చారు, వాళ్ళలో నేను కూడా ఒకడిని, ఇవాళ దాకా కూడాను ఇంకా వస్తూనే ఉన్నారు. గ్రేహౌండ్స్ అదృష్టం ఏంటంటే ఏ ఆఫీసర్ వచ్చినా కూడాను ఒక పర్టికులర్ టైం వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేశారు. రెండోది, వారికి కావాల్సినంత ఇండిపెండెన్స్ కూడా దొరికింది ప్రతి ఒక్కరికి కూడాను. ఆపరేషన్ చేయడమే కానివ్వండి, ఆర్గనైజేషన్ రన్ చేయడం కానివ్వండి, ఏదైనా కూడాను వాళ్ళకు ఉన్నంత ఇండిపెండెన్స్ ప్రాబ్లీ రాష్ట్రంలో ఇంక ఏ సంస్థకి కూడా ఉండుండకపోవచ్చు.
అందుకనే వాళ్ళంత మంచి రిజల్ట్స్ కూడా చూపించగలిగారు. చూపించడమే కాదు, దేశంలో ఇవాళ రోజునాడు ఏదన్నా కమాండో ఫోర్స్ గురించి మనం చెప్పాలి, జంగిల్ వార్ఫేర్ గురించి అని అంటే మొట్టమొదటిగా మన అందరికీ స్ఫురణకు వచ్చేది గ్రేహౌండ్స్. సో ఇట్ ఈస్ ఒక వ్యక్తి కాంట్రిబ్యూషన్ కాదండి, అందరూ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. అంటే మీరు అన్నది కరెక్టే సార్. వ్యాస్ గారు పెట్టిన తర్వాత వచ్చిన ఆఫీసర్లు దాన్ని ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకొచ్చారు. అందులో మీరు ఒకరు, అహులువాలియా గారు ఉన్నారు, మీరున్నారు, తర్వాత కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు, సురేంద్రబాబు గారు లాంటి వాళ్ళు చాలామంది, చాలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనొచ్చు, స్టీఫెన్ రవీంద్ర. అంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంలో కొంతమంది ఆఫీసర్ సక్సెస్ అయ్యారు, కొంతమంది ఆపరేషన్స్ అనేది కొంత అదృష్టం వగైరా కూడా ఉంటుందండి, అవకాశాలు కూడా ఉండాలి. సో అవకాశము అదృష్టం రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి రిజల్ట్స్ కనపడతాయి. సో అది దట్ అపార్ట్ నౌ. మీరు రెండోది అన్నారు, మీరు ఇక్కడ ఇది చేసిన వాళ్ళు మళ్ళీ అక్కడ అదేవిధంగా కోబ్రా కూడా చేశారు అని చెప్పేసి. కోబ్రా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కోబ్రా ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్ ఇన్స్టిట్యూషన్ దేర్, సిఆర్పి అనే దాంట్లో. సో ఆ సిఆర్పి కల్చర్ కొంత మీరు కాదనుకున్నా అది అక్కడ ఉండిపోతూ వచ్చింది. ప్లస్ ప్రాబబ్లీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏదైతే లీడర్షిప్ గ్రేహౌండ్స్కి దొరికిందో అటువంటి లీడర్షిప్ కోబ్రాకి కంటిన్యూస్గా దొరకలేదు. సో దానివల్ల కొంత దాంట్లో ఈ స్థాయికి వాళ్ళు చేరలేకపోయారన్నది బాధాకరమైన విషయమైనా నేను అది ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇకపోతే ఇక్కడ జరిగినట్టుగా అక్కడ లేదు అన్న విషయానికి వస్తే, మీరు అన్నారు అక్కడ ఎందుకు ఆ విధంగా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, ఇక్కడ ఎందుకు ఇక్కడ చేసినట్టుగా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చినట్టుగా అక్కడ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే దాన్ని మనం ఇంకా మంచి ఫలితాలు రావడం, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం కూడా జరిగేది కదా అని చెప్పేసి. చాలామంది దీని గురించి మాట్లాడుతుంటారండి. వెస్ట్ బెంగాల్లో కంట్రోల్ అయింది, ఆంధ్రాలో కంట్రోల్ అయింది, తెలంగాణలో కంట్రోల్ అయింది, ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కంట్రోల్ అయింది, ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ కంట్రోల్ కావట్లేదు అని. మనం వెస్ట్ బెంగాల్ చూసిన, లేటెస్ట్ టేక్ ఆంధ్ర అండ్ తెలంగాణ మనకు బాగా తెలిసింది కాబట్టి. ఎప్పుడు కూడాను ఆంధ్ర తెలంగాణలో నక్సల్ స్ట్రెంగ్త్, వాళ్ళ దళం స్ట్రెంగ్త్ 15, మ్యాక్సిమం 20 టచ్ చేయి ఉండొచ్చు, 20-23 అంతా. మనం రామగూడలో జరిగిన ఒరిస్సా ఆపరేషన్లో మాత్రమే మనకి ఇంకా ఎక్కువ సంఖ్యతో మనం ఒక క్లాష్ రావడం జరిగింది. తక్కువ ఎప్పుడు చూసినా కూడాను కంట్రోల్ నెంబర్స్ ఉండేవండి. వేరేస్ టుడే ఛత్తీస్గఢ్లో వాళ్ళు ఫైట్ చేసేది 100 మందితో ఫైటింగ్ అవుతుందండి, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ మనం ఈ ఇన్ఫార్మెంట్ సిస్టమ్ మీద కానివ్వండి, మిలిటరీ సిస్టమ్ మీద కానీ చాలా మంచి కంట్రోల్, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, కంట్రోల్ కానివ్వండి, మనం చక్కగా సాధించగలిగాం. ఎందుకు సాధించాం? లోకల్ పోలీసు చాలా చక్కగా పనిచేశారు కాబట్టి. చాలామంది లోకల్ పోలీస్ చేసిన కాంట్రిబ్యూషన్ని గుర్తించరు. లోకల్ పోలీస్ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ హియర్. సో దానివల్ల వాళ్ళకి మనకు ఒక కంట్రోల్ అనేది వచ్చింది. వేరేది అక్కడ చూస్తే అక్కడ మిలిటరీ స్ట్రెంగ్త్ ఎనార్మస్గా ఉందండి. ఇన్ఫ్యాక్ట్ సల్వాజుడం తర్వాత విభేదించిన వాళ్ళలో అసలు ఆ కార్యక్రమంతో విభేదించిన వాళ్ళు నేను కానివ్వండి, అరవిందరావు గారు కానివ్వండి, ద్వారకా తిరుమలరావు గారు, మేమందరం విభేదించాం ఇది కరెక్ట్ కాదు అని. ఒకప్పుడు అంటే అవకాశం వచ్చినప్పుడు చెప్పమన్నప్పుడు చెప్పాం ఇది కరెక్ట్ కాదు అని. అంటే సల్వార్ జూడం వల్ల దానివల్ల ఏమైందంటే ఇన్ఫర్మేషన్ గ్రామాల నుంచి ఇంటీరియర్ లోపలికి బయటకు వచ్చేది కూడా పూర్తిగా ఆగిపోయింది. ఎందుకంటే 2 భాగాలుగా విభజించబడిపోయారు అక్కడ ట్రైబల్స్. సో అందుకని ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వగైరా అన్నీ పోయాయి. లోపల ఉన్న వాళ్ళందరూ కూడాను వాళ్ళ మనుషుల కింద ముద్రపడిపోయింది. అండ్ దానివల్ల వాళ్ళు కూడా అరే మీకు ఎవరు ప్రభుత్వం మీతో లేరు, మేమే మీతో ఉన్నది ఇంకా మేమే అని చెప్పి ఒక విధమైన వాళ్ళతో ఒక భావన క్రియేట్ చేయడం, బాండింగ్ డెవలప్ చేయడం చేసుకున్నారు. అండ్ ఇవాళ రోజున వాళ్ళకున్న మిలిటెంట్ స్ట్రెంగ్త్ కానివ్వండి, సింపథైజర్ స్ట్రెంగ్త్ కానీ ఎనార్మస్ అక్కడ. ఇవాళ రోజునాడు ఒక 200 మంది 300 మంది వస్తే అందరి దగ్గర పెద్ద వెపన్స్ ఉండవు, బట్ చాలామంది దగ్గర చిన్న చిన్న వెపన్స్ ఉన్నా కూడాను దట్ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డాంటింగ్. సో అందుకని అది దర్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ హ్యాండ్లింగ్ దట్. మూడోది వీళ్ళందరూ కూడాను గ్రామస్తులతో పాటు కలిసి వచ్చేస్తారు. గ్రామస్తులు ఉంటే, పిల్లలు ఉంటే, ఆడవాళ్ళు ఉంటే చచ్చిన మా ఫోర్సెస్ ఎవరు ఫైర్ చేయరండి వాళ్ళ మీద. ఎందుకంటే ఇట్స్ ఎ క్లియర్ ఇన్స్ట్రక్షన్, గ్రామస్తులు ఉంటే వాళ్ళ నష్టం జరగకూడదు. మనకి కొద్దిగా వెనక్కి వెళ్ళాల్సి వచ్చినా వెనక్కి వెళ్దాం, కానీ మనం విల్ నాట్ అటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళి వాళ్ళ మీద ఫైర్ చేసి జన నష్టం, ప్రాణ నష్టం జరిగేట్టుగా చూడకూడదు మనము అని చెప్పేసి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. సో కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే లోకల్ పీపుల్ని ఒక షీల్డ్ లాగా వాడుకోవడం మొదలు పెడతారో, వాళ్ళకి డాల్ లాగా ముందుకు వస్తారో, అప్పుడు కొద్దిగా మనం వెనకడుగు వేయాల్సి వస్తుందండి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండోది మీరు అన్నట్టుగా ఇందాక అన్నారు ఆ భాష వగైరా అని చెప్పి. ఇప్పుడు మీరు మొన్న ఆపరేషన్లో చూస్తే
కోబ్రా వాళ్ళు పోయింది 7 తెక్మా అంతా కూడా 22 మందిలో 23 మందిలో తెక్మా అంతా కూడా లోకల్ పోలీసే. అవును. దాంట్లో డిఆర్జీ కాంపోనెంట్ అని ఒకటి ఉంది. డిఆర్జీ అంటే వాళ్ళంతా బేసిక్గా ట్రైబల్స్ అక్కడ వాళ్ళే, వాళ్ళతో తయారు చేసిన కాంపోనెంట్ అది. వాళ్ళు కూడా పోయారు. అంటే వాళ్ళకి భాష తెలిస్తుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. కానీ అది ఒక్కటే కాదు, అక్కడ దేర్ ఇస్ సంథింగ్ మోర్ దట్ ఈస్ మిస్సింగ్ దేర్, అండ్ దట్ సంథింగ్ మోర్ ఈజ్ డెవలప్మెంట్ అండి. ఆ డెవలప్మెంట్ అన్నది మనం ఎంత త్వరగా మనం గ్రామాల్లోకి తీసుకెళ్ళగలిగితే అంత త్వరగా ఈ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ చూడగలుగుతాం. ఇక్కడ మన తెలంగాణలో చూసినా మీరు ఏది చూసినా కూడా చాలా ఇంటీరియర్ ఏరియాస్ దగ్గర రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయాం. ఈ మధ్య భారత ప్రభుత్వం RCPLW అంటే రోడ్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ ఇన్ LW ఏరియాస్ అని చెప్పి ఇచ్చారు. దాంట్లో కూడా నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అప్పుడు కొంతకాలం రిటైర్మెంట్ అయిన తర్వాత రోడ్లు వేయించాను. ఆ ఏరియాస్లో రోడ్లు వేసే కార్యక్రమంలో ఉన్నాను. చాలా కిలోమీటర్లు 350 కిలోమీటర్ల పైగా దాదాపు అక్కడ రోడ్లు వేసాం లోపల ఇంటీరియర్ ఏరియాస్లో. సో అట్లా చేస్తుంటే దెన్ ఆ గ్రామాల్లోకి చొచ్చుకుపోయి ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పథకాలు ప్రజల కోసం చేస్తున్నారో అవన్నీ వాళ్ళ దాకా తీసుకెళ్ళగలిగితే, ఆ అభివృద్ధి ఫలాలన్న వాళ్ళకి చేరగలిగితే ఆటోమేటిక్గా ప్రజలు వాళ్ళకి సపోర్ట్ మానేస్తారు. చూసాం మనం ఇక్కడ ఆదిలాబాద్ రాష్ట్ర మన జిల్లాలోనే ఒకప్పుడు వాళ్ళతో పాటు నిలబడిన నక్సల్స్ ఎప్పుడైతే మనం కొండ తొలిచి వాళ్ళకి ఒక గ్రామం నుంచి టౌన్షిప్కి చిన్న రోడ్ దగ్గర రోడ్ చేయగలిగామో వాళ్ళు ఇమ్మీడియట్లీ చూశారు, అరే మన వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ఇదిగో ఈ రోడ్ పట్టుకుంటే చుట్టూ తిరిగి మనం 6-7 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు మనకి అరగంటలో వెళ్ళిపోతున్నాము, ఎంత బాగుంది, ఇది మనకి ప్రభుత్వం చేశారు, పోలీసులు చేశారు, అక్కడ ఒక SP గారు ఇంట్రెస్ట్ తీసుకుని చేశాడు, అది చేశాడు అనే ఒక వెంటనే ఆ భావనతో మన వైపు టోటల్గా వచ్చి నక్సల్ దగ్గర నుంచి తుపాకులు లాక్కుని మరి మనకి హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితులు ఉన్నాయి 2004 ముందు. 2004లో మళ్ళీ టాక్స్కి అయినప్పుడు మళ్ళీ అగైన్ నక్సల్స్ వాళ్ళు బెదిరించారు, ఏమనుకుంటున్నారా మీరేంటి మాకు ఎదురుగా నిలబడగలరా, చూడండి ఇప్పుడు ప్రభుత్వమే మా దగ్గర మోకాళ్ళ మీదకి వచ్చి నిలబడింది అని చెప్పేసి వాళ్ళని వెళ్ళి బెదిరించారు. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ టాక్స్ ఫెయిల్ అయ్యి వాళ్ళు అడవుల్లోకి పూర్తిగా వెళ్ళిపోయారో వెంటనే వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు మీరు వాళ్ళ దగ్గర మళ్ళీ లాక్కుని మీరు వస్తే మాత్రం ఈసారి కొడతాం మేము, ఇంకా మీరు గప్చిగా వెళ్ళిపోండి అని చెప్పి పంపించిన పరిస్థితులు ఉన్నాయి. చూసాం మనం ఇక్కడ సేమ్ పరిస్థితి అక్కడ కూడా పునరావృతం అవుతుంది. అది కావాలి అంటే కొద్దిగా చిత్తశుద్ధితో లోకల్ ప్రభుత్వం డెవలప్మెంట్ వర్క్ అన్నది వాళ్ళ దాకా ఎట్లా తీసుకెళ్ళాలి అన్నది పనిచేస్తే తప్పకుండా చేంజ్ వస్తుందండి. ఎంతసేపు ఓన్లీ లోకల్ పోలీస్తోనో లేకపోతే DRGతోనో లేకపోతే వాళ్ళ ఆర్మ్డ్ పోలీస్తోనో లేక CRPతోనో కంట్రోల్ చేద్దాము అని అనుకుంటే అది కాదు. అది వీళ్ళు కావాలి. ఎందుకు కావాలి? అక్కడ ఓపెనింగ్ క్రియేట్ చేయడం కోసమే. ఎప్పుడైతే ఓపెనింగ్ కొద్దిగా క్రియేట్ అవుతుందో మీరు పూర్తిగా అక్కడ డెవలప్మెంట్ వర్క్ జరిగితే అక్కడ హాస్పిటల్ పెట్టడము, స్కూల్ పెట్టడము, లేకపోతే రేషన్ షాపులు ఓపెన్ చేయడము, లేకపోతే వాళ్ళ ప్రొడ్యూస్ ఏదైతే వాళ్ళు ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేస్తున్నారో దానికి మంచి మార్కెట్ ద్వారా వీళ్ళు మార్కెట్ చేయించి పెట్టగలగడము, మధ్యవర్తులు దాన్ని తినేయకుండా, ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళకి సదుపాయాలు కనుక క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మంచి ఫలితాలు వస్తాయండి. మేము CRPలో మేము చూసాం ఇంటీరియర్ ఏరియాస్లో అక్కడ బాసగూడ, తర్వాత చింతగుఫ, చింతల్నార్, భేజీ ఈ ప్రదేశాలన్నింటిలోనూ నక్సల్స్ విపరీతంగా దాడులు చేసి చాలా మంది చంపేశారు. భేజీ అయితే ఒకప్పుడు చాలా ఫ్లరిషింగ్ గ్రామం అది. సల్వాజుడం అప్పుడు ఒక రోజున వచ్చారు, వీళ్ళు సాయంత్రం కల్లా అందరూ ఖాళీ చేయాలన్నారు, అందరూ ఖాళీ చేసి పడేశారు. ఒకప్పుడు తక్కువ అన్ని గ్రామాలకి అది ఒక సెంటర్ పాయింట్గా ఉండేది కాస్త అది నిర్మానుష్యం అయిపోయింది. అటువంటి ప్లేస్లో అగైన్ మళ్ళీ మేము క్యాంప్ పెట్టిన తర్వాత స్లోగా మళ్ళీ ఈ మధ్య నేను డీజీగా ఉన్న టైంలో వాళ్ళని వెళ్ళి అందరిని రండి మీరు తిరిగి అని పిలిస్తే స్లోగా రావటం మొదలుపెట్టారు. అండ్ ఇమ్మీడియట్గా మళ్ళీ ఆ గ్రామం మళ్ళీ ఫ్లరిష్ కావడం మొదలెట్టింది. అక్కడ ఈ 4 ప్లేస్లు నేను చెప్పాను చూసారా, బాసగూడ ఇవన్నీ కూడాను హాస్పిటల్స్ మొదలుపెట్టాం, ఫీల్డ్ హాస్పిటల్ అని చెప్పి అక్కడ మా డాక్టర్ని పంపించి వాళ్ళని ట్రీట్ చేయండి అని అన్నాం. ఎప్పుడైతే మనం హాస్పిటల్ మొదలుపెట్టామో విలేజెస్ రావడం మొదలుపెట్టారు. ఒక ఆయనకి మోకాల్లో ఒక ముళ్ళు లాంటిది గుచ్చుకుని 4 ఏళ్ళుగా బాధపడుతున్నాడు, అక్కడ వాచిపోయి ఉండేది ఇది. దాన్ని తీసి ఆ పస్ అంతా కూడా లాగేసి అంతా చేస్తే బ్రహ్మాండంగా తయారైంది, నార్మల్ అయ్యాడు. అట్లా చాలామందికి ఎప్పటి నుంచో వాళ్ళు బాధపడుతున్న ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చాం. నక్సల్స్ వెళ్ళి గ్రామాలకు వెళ్ళి మీరు ఏంటి పోలీసులు క్యాంప్కి వెళ్తున్నారు, వెళ్ళొద్దు ఎవరు అని చెప్పేసి అన్నారు. అంటే అయ్యా ఆసుపత్రికి మాత్రం వెళ్తాము, మీరు ఆపద్దు మమ్మల్ని, మీరు ఆపినా మేము వెళ్ళాల్సిందే, ఎందుకంటే మాకు అక్కడ మంచి రిలీఫ్ వస్తుంది అని. అప్పుడు వాళ్ళు చెప్పారు ఓకే మీరు హాస్పిటల్ వరకు వెళ్ళండి, వాళ్ళు ఇంకా అదర్ ఫెసిలిటీస్ ఇస్తారు, కంబళ్ళు ఇస్తారు, ఇంకేదో ఇస్తారు అవి తీసుకోవద్దు మీరు, మంచిది అది తీసుకోండి, బట్ ఇవి మాత్రం ట్రీట్మెంట్ మాత్రం తీసుకుంటాం అన్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏమిటి అని చూసి ఖచ్చితంగా అది మనం అందజేయగలిగితే ఆటోమేటిక్గా ప్రజలు మనతోనే ఉంటారండి. సార్ ఇప్పుడు మొన్న జరిగిన ఘటనలో ఎవరి వైపు తప్పు అనుకోవచ్చు?
ఏ తప్పు లేకుండా ఇంత నష్టం జరుగుతుందని అంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుందండి. తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇందాక మాటలో అన్నారు సిఆర్పి మేము అంతా మేమే చేస్తాం, పైన కూడా లీడర్ వచ్చి. ఇప్పుడు ఈ ఆపరేషన్ జరిగినప్పుడు ఏ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళని లీడ్ చేయలేదు. ఆపరేషన్ జరిగినప్పుడు అంతా ఉన్నదల్లా అక్కడ సిఆర్పి ఆఫీసర్లే ఉన్నారు. లాంచ్ చేసింది సిఆర్పి డిఐజీనే, మానిటర్ చేసింది సిఆర్పి డిఐజీనే. ఓకే, ఇది ఈ ఆఫీసరా, ఈ వ్యక్తా, లేకపోతే ఈ ఫోర్సా అన్నది కాదు అక్కడ సంబంధం. ఎందుకంటే అక్కడ ఉన్నది లోకల్ పోలీస్ ఉన్నారు, వాళ్ళ ఎస్పీ, లోకల్ పోలీస్ ఎస్పీ అక్కడే దాన్ని మానిటర్ చేస్తున్నాడు ఆయన. మరి సిఆర్పి ఆఫీసర్లు ఉన్నారు, సిఆర్పి డిఐజీ ఆయన లాంచ్ చేశాడు, కోబ్రా ఆఫీసర్లు ఉన్నారు. అండ్ ఇట్స్ నాట్ డన్ బై అండ్ అవుట్ సైడ్ ఆఫీసర్ ఎవరో వచ్చి అక్కడ కూర్చొని మీరు ఇట్లా చేయండి అని చెప్పి పంపించింది కాదు ఇది. పైగా మానిటరింగ్ కూడా కాదు, చేసింది ఆయన కాదు. కాకపోతే ఏంటంటే ఇది అలుసుగా తీసుకుని ఏదో ఆర్గనైజేషన్లో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని సార్ట్అవుట్ చేసుకోవడానికి ఎవరైనా వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ దానికి సంబంధం లేదండి. సార్ మొన్న జరిగిన ఆపరేషన్లో మంచి ఎండాకాలం జనరల్గా వాళ్ళు టీఓసీ చేసేది జనవరి నుంచి జూన్ వరకు చేస్తుంటారు. ఇప్పుడు జరిగిన మన 2008 పల్లిమల్ ఇష్యూ నుంచి తీసుకుంటే 2021 మొన్న జరిగిన ఇష్యూ వరకు కూడా ఈ జనవరి నుండి జూన్ వరకు జరుగుతుంటాయి. వాళ్ళు టెక్నికల్ వార్ చేసుకుంటారు కాబట్టి ఆ టైం తెలిసి కూడా ఇంతమంది ఫోర్స్ ఉంటుందని వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే మన వాళ్ళు అంతమంది వెళ్ళడం, తర్వాత అది సమ్మర్ మొత్తం అడవంతా వాళ్ళ చేతిలో ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. వీళ్ళు వెళ్ళిన వాళ్ళందరికీ టోపోగ్రఫీ తెలియదని ఒకటి, తర్వాత ఎండ ఎక్కువ ఉంది, ఆ ఎండకు తగ్గట్టు వీళ్ళు వెళ్ళడం, ఇవన్నీ రకాల మైనస్లు ఉంటుండగా కూడా ఎందుకు అంత రిస్క్ తీసుకున్నారు? యాక్చువల్లీ ఇది టీసీఓసీ జరిగే సమయమే, అందరికీ తెలిసిన విషయం అండి, వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు అది. కానీ ఆపరేషన్స్ అంటూ జరిగితే, మంచి ఆపరేషన్ జరిగితే ఓన్లీ సమ్మర్లోనే జరుగుతాయండి. మీరు మనం ఇక్కడ గ్రే హౌండ్స్ చేసిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా చూస్తే అన్నీ కూడా సమ్మర్లోనే. అవును, వర్షాకాలంలో ఎట్లాగూ చేయలేం, ఎందుకంటే వాగులు ఎన్ని ఉంటాయంటే వాగులు దాటడం అనేది అసాధ్యం ఇప్పుడు అక్కడ, అందులో ఆ ఏరియాలో ఇంకా అసాధ్యం. సో కాబట్టి ఇది రాంగ్ టైం టు కండక్ట్ అయిన ఆపరేషన్ కాదండి, ఇది రైట్ టైం టు కండక్ట్ ద ఆపరేషన్. అండ్ రెండోది ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి కాదండి, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచో వస్తుంది. ఇక్కడ ఎస్ఐబి, మన ఎస్ఐబిలకు కూడా వస్తున్నాయి, వాళ్ళకే వస్తున్నాయి, ఛత్తీస్గఢ్ వాళ్ళకి వస్తున్నాయి, ఐబీ వాళ్ళకి వస్తున్నాయి, అందరికీ వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ దట్. కాకపోతే ఏంటంటే ప్రాబబ్లీ అది పూర్తి వివరాలు నాకు తెలియదు కాబట్టి నేను విశ్లేషించలేను కరెక్ట్గా, అది కరెక్ట్ కూడా కాదు. బట్ ఆబ్వియస్లీ ఆపరేషన్ లాంచ్ చేసిన తర్వాత ఫాలోఅప్లో కానివ్వండి, ఇంకేందో కానివ్వండి, ఆపరేషన్ ఇట్లా ఫైరింగ్ మొదలైందన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ పంపించడంలో కానీ కొద్దిగా జాగు జరిగి ఉండొచ్చు. అవి దీస్ థింగ్స్ నీడ్ టు బి ఎగ్జామిన్డ్. ఎందుకు జరిగాయన్నది ఎగ్జామిన్ చేయాలి, దాన్ని సెటరైట్ చేసుకోవాలండి. ఎస్, మనం ప్రతి ఆపరేషన్ నుంచి ఎప్పుడైతే ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే గ్రే హౌండ్స్లో ఏదైనా ఆపరేషన్ జరిగితే మంచి జరిగినా చెడు జరిగినా ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, దీంట్లో ఇంకా బాగా చేయొచ్చునా, మనకు కావాల్సిన ఫలితాలు వచ్చినా కూడా ఇంకా మంచిగా ఫలితాలు రావచ్చు అవకాశం ఉందా అనేది ఒక విశ్లేషణ క్షుణ్ణంగా చేస్తాం. అటువంటి విశ్లేషణ ఇటువంటి ప్రతి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా కూడాను క్షుణ్ణంగా చేసి ఆ విశ్లేషణ అనుసరించి మళ్ళీ ఒక లెసన్స్ ఈ ఆపరేషన్లో ఈ లెసన్స్ నేర్చుకున్నాము, ఈ పాఠాలు నేర్చుకున్నాము, ఈ పాఠాల నుంచి మనం ఇవి చేయకూడదు, ఇవి చేయాలి అన్నది మనం చేసుకున్నప్పుడు ఇంత ఎక్కువ నష్టం జరగకుండా మనం తప్పించుకోవచ్చండి. యుద్ధం అన్న తర్వాత నష్టం లేకుండా ఏది జరగదండి, ఇంపాసిబుల్. మనకి చెప్పండి, ఏ యుద్ధంలో మనం ఇంతవరకు అసలు ఎవరు మన వైపు ఎవరు నష్టపడకుండా మన అవతల అనేది సహజం ఉంటుంది. కొంత నష్టం అనేది జరిగే అవకాశం జరుగుతుందని అనుకోవడం, జరిగే అవకాశం ఉంది. అయితే ఆ నష్టాన్ని నివారించుకునేందుకు ఏ విధంగా చేయాలన్నది ఒక క్షుణ్ణంగా స్టడీ చేయాలి. ఇక్కడ కూడా అదే విధంగా చేస్తే ఐఎమ్ ష్యూర్ దే విల్ ఫైండ్ దట్ దేర్ ఆర్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అది పొరపాటు జరిగినా జరగకపోయినా డెఫినెట్లీ దేర్ ఆర్ విల్ బి ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఆ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూసుకుని చేసుకోవాలండి. సార్, మన జరిగిన ఎపిసోడ్లో వీళ్ళందరూ ఎక్స్పోజ్ అయిపోవడం కూడా ఒక మైనస్ అనేది ఉంటుంది. జనరల్గా మీరు గ్రే హౌండ్స్ మీరు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కానీ వాళ్ళందరికీ కూడా గ్రామాల్లో వెళ్ళినప్పుడు చాలా ఎక్స్పోజ్ కాకుండా వెళ్ళడం, తర్వాత కాలిబాట ఎక్కువగా వాడకుండా వెళ్ళడం అనేది మీరు ట్రైనింగ్ ఇచ్చారని మీ దగ్గర పనిచేసిన వాళ్ళు చాలామంది చెప్తుంటారండి. అంటే కాలిబాటకి దాదాపు 100 మీటర్ల రైట్ టు లెఫ్ట్ చూసుకోవాలని, ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాకూడదని, గ్రామాల్లో నైట్ షెల్టర్ చేయకూడదు, ఇన్ని ప్రికాషన్స్ మీరు ఇచ్చారు. అదే ప్రికాషన్స్ కూడా కోబ్రాకి ఇచ్చి ఉంటారు బహుశా. మరి వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి అంత ఓపెన్గా వెళ్ళడం, ఎక్స్పోజ్ అయిపోవడం, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకున్న లీడ్ ఆఫీసర్ల కోసం మంచాలు తీసుకురావడం, వంటలు చేసుకోవడం, ఇవన్నీ చేశారనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్. వీటిలో ఈ ఆపరేషన్లో అటువంటివి ఏం జరగలేదండి. కాకపోతే ఎస్, ఇప్పుడు మనం ఆపరేషన్లు ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ మనం లాంచ్ చేస్తే, ఈ లాంచ్ చేసేది ఎక్కడో టౌన్షిప్ నుంచి మనం లాంచ్ చేస్తాం.
అది ఎక్కడ దిగుతున్నారు వాళ్ళు, ఈ రోడ్లో ఏ పాయింట్లో దిగుతున్నారు, ఎక్కడి నుంచి అడవిలో అడుగు పెడుతున్నారు అనేది ఎవరికి తెలియకుండా ఉంటుంది. రెండోది మనం చాలా చిన్న సంఖ్యలో వెళ్తాం కాబట్టి మనం కొన్ని ప్రికాషన్స్ అబ్జర్వ్ చేస్తే మన గురించి అసలు బయటకు తెలియని కూడా తెలియదు. ఇక అది కాకుండా మనం జనరల్లీ ఆపరేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు గ్రామాలు టచ్ చేయడం కానీ ఇటువంటివన్నీ నిషిద్ధం, వెళ్ళకూడదండి. అక్కడ అన్ఫార్చునేట్లీ అక్కడ ఏం జరిగిందంటే అక్కడ అసలు పోలీసులు క్యాంపులు ఉన్నదే అడవుల్లో ఉన్నాయి, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. సో క్యాంపులోంచి బయటకు వస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో కాబట్టి తెలియకుండా చేయాలి అనేది కొద్దిగా కష్టం అక్కడ, నెంబర్ 1. నెంబర్ 2, మనం ఇక్కడ పంపిస్తే 25 మందిని తప్పితే పంపించాం టీము. మరి అక్కడ 180 మంది ఒక గ్రూపు, ఇంకో 100 మంది ఇంకో గ్రూపు, ఇంకో 100 మంది ఇంకో గ్రూపు, మొత్తం 380 మంది 400 మంది సుమారు అడవిలోకి వెళ్ళారు. అడవిలో ఇక్కడలాగా ఉండదండి. మన నగరంలో మనం నడుస్తుంటే ఎంత శబ్దమైనా మనకి వినపడకపోవచ్చు, కానీ అడవిలో ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే అన్న కూడా చాలా దూరం వరకు వినపడుతుంది. కరెక్ట్, ఆకులు ఎండిపోయి ఉంటాయి కాబట్టి. అటువంటిది 400 మంది ఎండాకాలంలో ఎండిపోయిన ఆకుల మీద నడుస్తూ ఉంటే తెలియకుండా ఉండడం అనేది అసాధ్యం. సో గ్రామాల్లో ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి ఇది. కాకపోతే తెలిసిపోతుందని మనకి తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా మనం ప్రికాషన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇటువంటి ప్రమాదానికి కొద్దిగా ఎట్లా అవాయిడ్ చేయాలన్నది మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. సో అది ఏదైతే నింద ఉందో వీళ్ళు తెలిసి ట్రాప్లో అడుగుపెట్టారన్నది కరెక్ట్ కాదు. ఎస్, దెర్ ఈజ్ ఎ ఛాలెంజ్. అక్కడ చోట్ల ఆపరేషన్ చేసేప్పుడు చాలా విపరీతమైన ఛాలెంజెస్ ఉన్నాయండి, కానీ దానికి అనుగుణంగా కొద్దిగా ఆపరేషన్స్ మార్చుకోవాలి. సార్, అటువంటి టిప్స్ మీరు చాలామంది చెప్పేవారు కదండి. మీరు నేర్పిన టిప్స్ వల్లే రామగిరి లాంటి బలిమల దగ్గర ఇష్యూ జరిగినప్పుడు 40 కిలోమీటర్లు వాళ్ళ వాగులు దాటుకొని వాళ్ళకి తెలియకుండా వెళ్ళి ఆపరేషన్ చేసుకొచ్చారు మీ పాత టీం. అంత టిప్స్ నేర్పారు, మరి వీళ్ళకి కూడా నేర్పుంటే. టిప్స్ నేర్పకపోవడం అనేది లేదండి, టిప్స్ నేర్పుతాము. అయితే ఆచరణలోకి పట్టుకొచ్చినప్పుడు ఏ విధంగా ఆచరణలో పట్టుకొస్తున్నారు అన్నది ఇప్పుడు దాంట్లో అదే అండి, అక్కడే వచ్చేది. అక్కడ ఏంటంటే అక్కడున్న ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్న డీజీ ఏం చేశాడు, ఆరు ఇంకెవడో ఏం చేశాడు అది కాదండి. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న డీజీ కానీ ఇంకెవరిని కానీ బాబు ఇట్లా చేయాలని చెప్పి పంపిస్తారు. ట్రైనింగ్ సెంటర్లో కూడా మీరు ఇట్లా చేస్తేనే ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పి పంపిస్తారు. కానీ స్పాట్లో ఉన్న నాయకుడు, ఇప్పుడు అందుకే నేను ఇందాక ఐపీఎస్ సిఆర్పిఎఫ్ అనేది ఇట్స్ మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే అక్కడ స్పాట్లో ఉన్న నాయకుడే ఎప్పుడైనా దాని మీద డెసిషన్ తీసుకుని చేయాలండి. ఇక్కడ మనం ఫీల్డ్లో మనం ఇక్కడ గ్రేహౌండ్స్లో ఎవరైనా పంపిస్తే మనకి చాలాసార్లు ఆ లీడరు సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు, ఇన్స్పెక్టర్ ఉండేవాడు. రూల్ ప్రకారం మనం ఒక అసిస్టెంట్ కమాండెంట్ని పెట్టాల్సిన ఉండకపోతే కనుక దానికి తగినంత సత్తా ఉన్న అధికారి లేకపోతే కనుక ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నా కూడా వీడు సబ్ ఇన్స్పెక్టర్ చేయగలడు, సత్తా ఉన్నవాడు అనుకుంటే వాడిని అతన్ని పంపించేవాళ్ళం. అండ్ ఆ సబ్ ఇన్స్పెక్టర్ రిజల్ట్ పట్టుకొచ్చేవాడు. అందుకని ఎప్పుడు మనం ర్యాంక్ చూడలేదండి, ఆ మనిషికి సత్తా ఉందా లేదా అనే చూసేవాళ్ళం, ర్యాంక్తో నిమిత్తం లేకుండా. సో ఇప్పుడు అక్కడ ఇంకా స్టిల్ ఇంకా అది ర్యాంక్ కాన్షియస్ ఆర్గనైజేషను. అండ్ వాళ్ళు మరి ఇంకా స్టిల్ లీడర్ ఫీల్డ్లో ఉన్నవాడు అక్కడికక్కడ వెంటనే డెసిషన్ తీసుకోకుండా వెంటనే ఆ హెడ్ క్వార్టర్స్లో ఉన్న డిఐజీకో కమాండెంట్కో ఫోన్ చేసి సార్ ఏం చేయాలి అని అడిగే పరిస్థితి ఉంటే కనుక అది మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే మొన్న జరిగిన సిచ్యువేషన్లో సార్ మీరు అన్నట్లుగా సిఆర్పిఎఫ్ అధికారే లీడ్ చేసుకుంటూ వెళ్ళారు, కానీ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిన తర్వాత కొన్ని బాడీస్ పడ్డాయి. అవి మూవ్ చేయడానికి హెలికాప్టర్ కోసం వెయిట్ చేయడం, దానివల్ల కూడా కొంచెం ప్రాణ నష్టం పెరగడానికి మరొక ఆస్కారం ఏర్పడిందని ఒక వాదన వస్తుంది. అది కనుక వాస్తవం అయితే, ఏది హెలికాప్టర్ కోసం అంటూ వెయిట్ చేస్తూ ఉండుంటే కనుక అది పొరపాటే అవుతుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా హెలికాప్టర్ అనేది ఒక ఫైరింగ్ యుద్ధ వాతావరణం ఉన్న ప్రదేశంలోకి దిగరు. అది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లే ఉంటారు, వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇటువంటి పరిస్థితుల్లో దిగచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో దిగకూడదు అని. వాళ్ళ గైడ్ లైన్స్ని అధిగమించి ఎప్పుడు చేయరు. సో ఇటువంటి యుద్ధ వాతావరణం ప్రచ్ఛన్నంగా కనపడుతోంది. ఇక మన వాళ్ళు ఫైర్ చేస్తున్నారు, వాళ్ళు ఫైర్ చేస్తున్నారు, దాంట్లో మన వాళ్ళు పడ్డారు. పడితే ఎనిమి వెళ్ళిపోతే అప్పుడు హెలికాప్టర్లు దిగుతాయి. బట్ ఎనిమి వెళ్ళిపోకుండా ఎనిమి అక్కడే శత్రువు కనుక అదే ప్రదేశంలో ఇంకా తచ్చాడుతున్నాడు అనుకున్న ఏమాత్రం అనుమానం ఉన్నా వాళ్ళు దిగరు. ఎందుకంటే దిగుతున్నప్పుడు కనుక దాన్ని ఫైర్ చేస్తే అంటే హెలికాప్టర్ పోతుంది. అండ్ దాంట్లో రెండు నష్టాలు. ఒకటి ఏంటంటే మనకి పెద్ద ఎసెట్ పోతుంది, రెండు శత్రువుకి విపరీతమైన కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. మనం హెలికాప్టర్ని కొట్టాము, ఇక వీళ్ళని మన ఎవరు ఆపలేరు విపరీతమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. మన వాళ్ళకి అరేరే మన హెలికాప్టర్ పోయిందిరా
మనం ఇంత వల్నరబుల్ అనే ఒక భయం వస్తుంది. అందుకని అటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ దింపడు. సో అది తెలుసు కాబట్టి హెలికాప్టర్ కోసమే మనం వెయిట్ చేసాము అంటే మాత్రం అది పొరపాటు అండి. ఎందుకంటే చాలా పరిస్థితులు ఇక్కడ కూడా మన దగ్గర చూసాం. ఆపరేషన్ మధ్యలో హెలికాప్టరు కోసం వెయిట్ చేసి, మీకు గుర్తుంటే ఒకసారి మన ప్రకాశం జిల్లాలో నల్లమల ఏరియాలో మన వాళ్ళు ఇరుక్కుపోయారు. ఎందుకు ఇరుక్కుపోయారంటే నీళ్ళు అయిపోయి 2 రోజులు నీళ్ళు చుక్క లేకుండా తిరగాల్సి వచ్చింది. దాంట్లో ఆ పరిస్థితులు మన వాళ్ళు మేము కదలలేమండి, మాకు హెలికాప్టర్ కావాలి అని అంటే కాదు కూడదు అని వేరే ఫోర్స్ని పంపించి వాళ్ళని, ఎందుకంటే హెలికాప్టర్ ఆ ప్రదేశంలో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెలికాప్టర్ దొరకటం, ఇప్పుడు వాళ్ళకి దొరికినట్టు మనకు ఆ రోజుల్లో దొరికేవి కాదు. ఒకటే చిన్న హెలికాప్టర్ ఉండేది యాదగిరి. ఓకే, అది కూడా అవైలబిలిటీ లేదు. ఉన్నా దిగేందుకు అక్కడ అవకాశం ఉండాలి. చెట్లు కొట్టేయాలి, మనంత దారి చేయాలి, అది కష్టం అవుతుందండి. సో ఇక్కడ హెలికాప్టర్ కోసం అంటూ ఆగిపోయి వెయిట్ చేసి ఉంటే మాత్రం పొరపాటే. బట్ అప్పుడు ఎనిమికి ఏంటంటే ఒక్కటే, అది మీరు అన్నట్టు ఇందాక అది వాళ్ళ ఏరియా, అది వాళ్ళ శక్తి పెంచుకోవాలంటే వాడికి పెద్ద టైం పట్టదు. 2 గంటలు టైం ఇచ్చామంటే వాడు అన్ని గ్రామాల నుంచి వాళ్ళ మనుషులందరినీ వెంటనే కబురు పెడతాడు, 2 నిమిషాలు చేరిపోతారు అక్కడ. 2 hours ఇస్ ఇనఫ్ ఫర్ దెమ్ టు 100 మందితో ఉన్నది 500 కింద స్వెల్ కావాలంటే వాడికి పెద్ద కష్టం కాదు, టక్కన స్వెల్ అయిపోతుంది అది. అందుకని మనం ఎప్పుడు కూడా ఫారెస్ట్లో స్విఫ్ట్ మూమెంట్, సైలెంట్ మూమెంట్, సర్ప్రైజ్ మూమెంట్ ఇవి ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా విజయం దొరుకుతుందండి. అట్లా కాకుండా ఈ మూడింటిని మనం పక్కన పెట్టి సైలెంట్, స్విఫ్ట్, సర్ప్రైజ్ లేకుండా చేస్తే ఈ 3 వాడు మన మీద వేస్తాడు. సో అందుకు మనం జాగ్రత్త పడాలి. అది సార్, ఇప్పుడు మీరు అంటే ఈ ఆపరేషన్ పాయింట్ టోటల్గా తీసుకుంటే మీకు ఇంత ఏమనిపిస్తుందండి? ఇక్కడ ల్యాబ్స్ అనిపిస్తుంది. నేను పూర్తి వివరాలు లేకుండా నేను చెప్పలేనండి. నేను ఒకటి మాత్రం ఏంటంటే కొన్ని మన పంధా అక్కడ కొద్దిగా మార్చుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది. ఎందుకంటే ఇక్కడ పంపించినట్టుగా 25 మందిని పంపించి అక్కడ ఆపరేషన్ చేయమంటే చేయలేరు. ఎందుకంటే శత్రువు నెంబరు 200, 300, 400 ఉందంటే ఆటోమేటిక్గా వెళ్ళే వాళ్ళకు కూడాను 20 మంది, 30 మంది వెళ్ళి చేయండి అంటే కొద్దిగా. అవును, కానీ ఇక్కడ కూడా చాలామంది వెళ్ళారు, 200 పైగా వెళ్ళారని ఉందండి. ఎక్కడ? అక్కడ ఛత్తీస్గఢ్లో ఫోర్స్ మన దగ్గర నుంచి అంటారా? మేము అట్లా పంపించినప్పుడు కూడానండి ఎప్పుడు కూడాను ఒక టీం కింద వెళ్ళేవాళ్ళు కాదు. ఈ ఏరియాకి ఒక 30 మంది, 60. యాక్చువల్లీ మనం ఛత్తీస్గఢ్లో ఆపరేషన్స్ కండక్ట్ చేసినప్పుడు ఇప్పుడు కూడాను 40-50 పంపించేవాళ్ళు కనీసం. సో ఈ టీంలో 50 మంది, ఈ టీంలో 50 మంది, ఈ టీంలో 50 మంది. కానీ ఒక టీం ఉన్న ఏరియాలోకి ఇంకో టీం రాదు, ఇంకో టీం ఉన్న బి టీం దాంట్లోకి సి టీం రాదు. ఆ విధంగా దూరంగా చేసుకునేవాళ్ళు ఆపరేషన్స్. అన్నటువంటి మనం వీ హ్యావ్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. చిన్న టీమ్స్, మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి, కానీ ఎవరికి వాళ్ళకే వాళ్ళ ఏరియా ఉంటుంది. వాళ్ళ ఏరియాలో రెండో వాళ్ళు అడుగు పెట్టడు. కానీ ఒకళ్ళ ఏరియాలో కనుక ఏమైనా ఇబ్బంది వస్తే వెంటనే రెండో వాడు ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనేది మనకు కంప్లీట్ కమాండ్ అండ్ కంట్రోల్ 100% మన చేతిలో ఉండేదండి. అట్ ద సేమ్ టైం అక్కడ లోకల్ లీడర్కి ఫుల్ ఇండిపెండెన్స్ ఇస్తూనే వాళ్ళు ఇబ్బందిలో పడితే ఇంకో టీం ఏ విధంగా వాళ్ళకి సాయం చేయాలనే వరకు మాత్రం మనం పైనుంచి కంట్రోల్ చేసేవాళ్ళం. మంచి రిజల్ట్స్ వచ్చేవి. కానీ మొన్న జరిగిన ఆపరేషన్లో మాకు వస్తున్న ఇన్పుట్స్ ప్రకారం టీమ్స్ అందరూ పంపించారు, కానీ వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో వేరే ఎలక్షన్ డ్యూటీలోనో ఎక్కడ పనిచేసిన వాళ్ళకి పంపడం ఒకటి, వాళ్ళకి టెర్రర్ మీద కమాండింగ్ లేకపోవడం 2, నెంబర్ 3 కట్ ఆఫ్ పార్టీస్ కూడా పెట్టుకోకుండా ఆపరేషన్ పంపించి ఈ 3 వల్ల వాళ్ళకి బాగా డ్యామేజ్ అయింది అనేది ఉంది. అంటే అది మీకు నోటీసులు లేకపోవచ్చు కానండి, ఒకవేళ ఈ 3 కానీ జరిగి ఉంటే మైనస్ అనుకోవచ్చు. అంటే ఐ థింక్ ఐ హ్యావ్ టు కరెక్ట్ లిటిల్ బిట్. కట్ ఆఫ్ పార్టీస్ ఉన్నాయండి, ఉన్నాయి, కానీ ఐ థింక్ కావాల్సినంత వేగంగా వాళ్ళు కదిలి వీళ్ళ సపోర్ట్కి రాలేకపోయారు ఫర్ వాట్ ఎవర్ రీజన్. అది ఎగ్జామిన్ చేసుకోవాలి, నెంబర్ 1. రెండోది బయట నుంచి వచ్చారన్నారు కాదండి. ఐ థింక్ అస్సాం నుంచి కొన్ని టీమ్స్ వచ్చాయి, కానీ వచ్చి కూడా చాలా కాలం అయింది అంటున్నారు. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళకి లీడర్షిప్ ఇంటర్నల్గా ఏదో ఏర్పాటు చేసుకోవడంలో కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు, కానీ బట్ అదర్వైజ్ నో, ఇట్లా ఏదో డ్యూటీ నుంచి ఇక్కడ పట్టుకొచ్చి చేయడం కాదు అది. దే హ్యావ్ బీన్ దేర్ ఇన్ దట్. ఈ ఆపరేషన్స్లో అట్లా అంత కేర్లెస్గా చేయరు. సో బట్ ఈ కొన్ని ఏరియాస్ ఇవి ఎందుకు స్లోగా మూమెంట్ జరిగింది, ఆర్ ఏ విధంగా జరిగింది అనేది కొద్దిగా ఎగ్జామిన్ చేసుకోవాలండి. చేసుకుని అక్కడ ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. సార్, ఇప్పుడు మీకు ఫస్ట్లో ఒక వివాదం ఉందని అడుగుతానండి. సిఆర్పిఎఫ్ వాళ్ళు నక్సల్స్ మూమెంట్లో కాకుండా ఎలక్షన్ డ్యూటీకి, కర్ఫ్యూ కానీ లేదా మాప్ డిస్ప్లే ఆర్ఏఎఫ్ లాంటి దానికి బాగా పనికొస్తారు, ఈ నక్సల్స్ ఏరివేతలో వాళ్ళకి పెద్దగా అనుభవం లేదు అనేది కొంతమంది ఐపీఎస్లు వాదిస్తున్నారు. అది కరెక్ట్ కాదండి, ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దీంట్లో కొన్ని రీజన్స్ కనిపిస్తున్నాయండి. గ్రేహౌండ్స్ వాళ్ళు మీ పార్టీని తీసుకొని ఎక్కడికైనా ఫారెస్ట్లో పంపిస్తే గ్రేహౌండ్స్కి నక్సల్స్ దీంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యేవారు. ఎంట్రీ ఎగ్జిట్ ఎప్పుడు కూడా ఒకటి పెట్టుకునేవారు కాదు, కాలిబాట వాడేవారు కాదు, డ్రై రేషన్ వాడతారు.
ఇటువంటి ప్రికాషన్ తీసుకొని వెళ్ళబట్టే వాళ్ళు సక్సెస్ ఈ రేట్ ఉందని అంటారు కొంతమంది. కానీ సిఆర్పిఎఫ్ మేము కూడా వాడితే దాంట్లో నష్టాలు వాళ్ళకి ఏది చెప్పాలన్నా వాళ్ళ కమాండెంట్ చెప్తే వరకు ఏ వర్క్ చేయరు. నెంబర్ 1. నెంబర్ 2, ఫుడ్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ బడా కానీ అడుగుతుంటారు, అది కూడా 2 మైనస్. నెంబర్ 3, ఆ టెర్రరిజం ఆ టెర్రర్ మీద ఎక్కువ అవకాశం లేకపోవడం, చాలా క్యాజువల్గా వెళ్ళడం, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, ఇవి కూడా చేయడం వల్ల వాళ్ళకి ఒక మైనస్ అయిందని అంటుంటారు. అన్ఫార్చునేట్లీ అండి, విజయం చూస్తున్నప్పుడు అందరూ కూడాను వెంటనే భాయ్ అయిపోతారు. నష్టం జరిగిన వెంటనే ఇది నాది కాదు, ఇది నీది, నీ పొరపాటు అని వేలు చూపించుకోవడం అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఆపరేషన్లు కూడాను ఎక్కువ మంది పోయింది డిఆర్జీ వాళ్ళు, సిఆర్పి వాళ్ళు ఎంతమంది పోయారో అంతకన్నా ఎక్కువ మంది డిఆర్జీ వాళ్ళు, అంతకన్నా ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళు, ఫోర్స్ వాళ్ళు పోవడం జరిగింది. సో ఎవరికి వాళ్ళే ప్రాబబ్లీ వాళ్ళని మా తప్పు కాదు వాళ్ళ తప్పు అని చేసుకోవడం కోసం జరుగుతుంది తాపత్రయం చెప్పి ఉండొచ్చు. కానీ జనరల్లీ సిఆర్పి వాళ్ళు వాళ్ళ భోజనాల కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడరండి. మీరు అన్నట్టుగా వాళ్ళ భోజనాలన్నీ వాళ్ళే తీసుకుంటారు. మేబీ దే ఆర్ అకస్టమ్డ్ టు హ్యావింగ్ ఫుడ్ ఇన్ బ్రేక్ఫాస్ట్, లంచ్ వగేరా వాళ్ళ దగ్గర ఉండాలి అని చెప్పి లెక్క ఉండొచ్చు. కానీ బట్ ఇంకొకరి మీద ఆధారపడడం అనేది ఎప్పుడు లేదు. కంప్లీట్గా అది వాళ్ళ అంటే ఆధారపడడం కాకుండా సార్, మీరు గ్రే హౌండ్స్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అని కాకుండా మార్నింగ్ వండుకొని మిగిలితే రాత్రి, లేదని రాత్రి మిగిలితే మధ్యాహ్నం, మిగిలితే రాత్రి, అంటే ఫుడ్ మీద ఎక్కువ ప్రయారిటీ లేకుండా డ్రై రేషన్ మాత్రమే గ్రే హౌండ్స్ వాడతారు. కానీ సిఆర్పిఎఫ్ కోబ్రా మాత్రం వండుకొని వాళ్ళకి కావాలనేది ఉంది. కరెక్ట్ కాదండి, కాదా? కరెక్ట్ కాదు. వాళ్ళకి కూడా వాళ్ళ డ్రై రేషన్స్ ఉన్నాయి, వాళ్ళు దే ఆర్ ఆల్సో ట్రైన్డ్ ఫర్ దట్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్. అయితే వెన్ దే ఆర్ ఆపరేటింగ్ విత్ లోకల్ పోలీస్ అండ్ అదర్ సిఆర్పి బెటాలియన్స్, ఇప్పుడు కోబ్రా ఒకటండి, సిఆర్పి బెటాలియన్స్ ఒకటి, ఆర్మ్డ్ పోలీస్ ఛత్తీస్గఢ్ ఒకటి, డిఆర్జీ ఒకటి, లోకల్ పోలీస్ ఛత్తీస్గఢ్ ఒకటి, ఎన్ని అయ్యాయండి? మొత్తం 5 అయ్యాయి. ఇక్కడ మనం ఆపరేషన్ కండక్ట్ చేసినప్పుడు ఒట్టి కోబ్రా ఒకటే లోపలికి పోతాడు. మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఒక లోకల్ పోలీస్ ఒక వ్యక్తిని తీసుకెళ్తారు. అది కూడా వాళ్ళలాగా పరిగెత్తగలిగేవాడు అటువంటి ఉన్నవాడినే తీసుకెళ్తారు. వాడు కానిస్టేబులా, హెడ్ కానిస్టేబులా, ఎస్ఐయా అన్నది అప్రస్తుతం. మాతో పాటు అదే విధంగా కదలగలడా, అదే చాకచక్యంతో వెళ్ళగలడా అన్నది మాత్రమే చూస్తాం. ఓకే. వేరే 5 రకాల సంస్థలతో, ఫోర్సెస్తో మీరు వెళ్ళాలి అని అంటే 5 కూడా ఒక మాదిరిగా ఆలోచించగలిగే పరిస్థితి ఉండాలండి. అది లేనప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఒక పర్టికులర్ కమాండ్ ఉందండి, నేను ఇట్లా అని చూపించాను అనుకోండి, మావాడికి వెంటనే అర్థం అవుతుంది, రే నాకు శత్రువు కనపడ్డాడు అని. ఇంకోటికి ఇంకో విధంగా అర్థం కావచ్చు. అవును, 2002 ఎన్ని రకాలుగా నేను ఇట్లా అన్నా అనుకోండి, ఒరే అందరు రండిరా ఇక్కడికి అని చెప్తుంటే అవ్వచ్చు, వేరేవాడికి అర్థం కాకపోవచ్చు. సో ఈ సైగల దగ్గర నుంచి అసలు శత్రువు కనపడగానే ఎట్లా జరగాలి అన్నదంటే ఇప్పుడు సిఆర్పిలో మన గ్రే హౌండ్స్లో ఉందనుకోండి, ఎప్పుడన్నా శత్రువు కనపడగానే ముందున్నవాడు ఏం చేస్తాడు, వెనకాలన్నవాడు ఏం చేస్తాడు, మధ్యలో ఉన్నవాడు ఏం చేస్తాడు, వాళ్ళు ప్రాక్టీస్ చేసి డ్రిల్ అయిపోయింది. అది మాట్లాడక్కర్లా, చక్క ఎవడి పని వాడు చేసుకుంటాడు. చెప్పండి సార్. ఓకే. కానీ ఇట్లా ఇన్ని ఫోర్సులు కలిసి ఉన్నప్పుడు, అందులో ఇంత సంఖ్యలో ఉన్నప్పుడు ముందు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వెనకాల వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, పక్కన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది, అన్లెస్ యూ ప్రాక్టీస్ ఇట్. సో ఇది కనుక సక్సెస్ఫుల్గా జరగాలి అని అంటే ఈ 4-5 ఫోర్సులు అన్నీ కలిసి వెళ్ళటం కష్టం. ఓకే, కోబ్రా వాళ్ళు వెళ్ళినప్పుడు కోబ్రా వాళ్ళతో వీళ్ళు మాత్రం వెళ్తారు, డిఆర్జీ వెళ్తారు, లేకపోతే డిఆర్జీ అండ్ కోబ్రా కానీ డిఆర్జీ అండ్ క్యాఫ్ కానీ వెళ్తారు అనే విధంగా చేసుకుని వాళ్ళతో ఇండివిజువల్గా ట్రైనింగ్లు వాళ్ళు, ఒరే అబ్బాయి మనందరం ఈ విధంగా ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్పేసి ఉంటే దెన్ చక్కగా జరుగుతుందండి. అట్లా కాకుండా ఒకటి ముందుకు పరిగెడుతుంటే వెనకాల వాడు వీడికి కాలడం మొదలుపెట్టాను అనుకోండి, వీడికి ప్రమాదం అవుతుంది. సో వీళ్ళకి అర్థం ఉండాలి, రే నేను పరిగెడుతుంటే నువ్వు ఆగాలి, లేకపోతే నువ్వు ఇటు పక్కన కవర్ ఫైర్ ఇవ్వాలి. అంటే ఈ 5 టీంలకి కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండాలంటారు. కోఆర్డినేషన్ కరెక్ట్గా కావాలంటే 5 టీముల్లో 5 కలిసి ఉండకపోవచ్చు, 3 ఉన్నా 4 ఉన్నా ఏదైనా సరే ఆ కోఆర్డినేషన్ అనేది రావాలంటే కొంత ట్రైనింగ్ టుగెదర్ కావాలండి. అది లేకుండా కష్టం. అది ఎప్పుడు కూడాను ఖచ్చితంగా చేయించాలి. అండ్ ఏదో ఒక గ్రే హౌండ్స్ టీమ్ ఒక కోబ్రా టీంతో మీతో అయిందని రేపు ఇంకో కోబ్రా టీంతో పట్టుకొచ్చి కుదరదండి. మళ్ళీ అగైన్ వాళ్ళతో కూడా ఒకసారి మళ్ళీ ఏదో చేసుకోవాలి. అది చేసినప్పుడే వీళ్ళ నాయకులు వాళ్ళ నాయకులు కూడా కూర్చొని ఒకసారి అర్థం చేసుకున్నప్పుడే, అట్లాగే ఆపరేషన్లో మా అందరం వెళ్తున్నాం, ఇంతమంది వెళ్తున్నాం, ఓకే వీరి రోల్ ఏమిటి, నా రోల్ ఏమిటి, మీ రోల్ ఏమిటి, ఆయన రోల్ ఏమిటి అని ఒక విధంగా ఒక అవగాహన పూర్తిగా పెట్టుకుని మూమెంట్లోకి వెళ్తేనే అది సక్సెస్ అవుతుంది. అట్లా కాకుండా ఎవరికి వాళ్ళకి నా రోల్ ఇది అని తెలిసి వెళ్ళిపోతే మీ రోల్ ఏమిటో నాకు తెలియకపోతే నేను ఇబ్బంది పడతాను. కరెక్ట్.
అందుకని ఆ క్లారిటీ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా ఉందా లేదా అని చెప్పేసి లీడర్షిప్ వెరిఫై చేసుకోవాల్సింది అదేనండి. లీడర్షిప్ డ్యూటీ ఏమిటంటే ప్రతి ఒక్కడికి వాడి రోల్ గురించి పూర్తి అవగాహన ఉందా, అట్లాగే టెక్నాలజీ రోల్ గురించి కూడా అవగాహన ఉందా లేదా ఆపరేషన్లో ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేయాలన్న అవగాహన ఉందా లేదా, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, అప్పుడు కంట్రోల్ రూమ్ ఏ విధంగా రెస్పాండ్ కావాలి, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చెప్పి చూసుకుంటే దట్ ఈస్ ద లీడర్షిప్ జాబ్. ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని బట్టి అనుగుణంగా గబా ఏదైతే డెసిషన్ తీసుకుందో, ఇప్పుడు కొండ ఎక్కాలా, కొండ దిగాలా, లేకపోతే కొండ దిగిన తర్వాత ముందు ఇటుపక్కకు వెళ్ళాలా, అటుపక్కకు వెళ్ళాలా, ఏ విధంగా వెళ్ళాలనేది అక్కడ లోకల్ డెసిషన్ తీసేసుకోవాలండి అక్కడ. అంతే తప్పుడు అక్కడ మన వాళ్ళకి ఫోన్ చేసి అడుగుదాం ఏం చేద్దామని బాగుంటుంది, జరిగేది కాదండి అది. ఎప్పుడు కూడా ఆపరేషన్ మధ్యలో చర్చలు పెట్టుకోవటం, డిఫరెంట్ గ్రూప్స్ మధ్యలో నాయకులు చర్చలు పెట్టుకుని జరిగేది కాదండి. ఆపరేషన్ మధ్యలో టైమ్ ఈజ్ ఆఫ్ ఎసెన్స్, స్పీడ్ ఈజ్ ఆఫ్ ఎసెన్స్, స్పీడ్ ఉండాలి, అది చేసుకోవాల్సి వస్తుందండి. ఓకే సార్, ఇందాక మీకు అడిగినట్లుగా కొంతమంది ఆఫీసర్ల యొక్క వాదన మీరు ఏకీభవిస్తారా, విభేదిస్తారా? ఏది సిఆర్పిఎఫ్ అనేది కేవలం ఎలక్షన్ డ్యూటీకి లేదు లేదండి. దే హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ నౌ. మీరు అర్థం చేసుకోవాలండి, సిఆర్పిఎఫ్ ఇక్కడే కాదు, దే హ్యావ్ ఆల్సో బీన్ నార్త్ ఈస్ట్లో కూడా ఇన్సర్జెన్సీ ఏరియాలో పనిచేస్తున్నారు, కాశ్మీర్లో పనిచేస్తున్నారు. కాకపోతే కాశ్మీర్లో కాంప్లెక్షన్ డిఫరెంట్. కాశ్మీర్లో స్టోన్ పెల్టింగ్ దగ్గర నుంచి యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ దాకా అన్నింటిలో పాల్గొంటున్నారు. సో అక్కడ మల్టిపుల్ రూల్స్ చేస్తున్నారు. అక్కడైతే క్రౌడ్ కంట్రోల్ అనేది ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ అనేది కాదండి. అక్కడ ఇంత రాళ్ళు వేస్తుంటారు. అది వాళ్ళు ఆ రాళ్ళు వేసే దాంట్లో కూడా సైజ్ ఒకటి, విధానం ఒకటి, వేసే విధానం ఒకటి. సో ఇవన్నీ కూడా ఈచ్ వన్ ఆఫ్ దమ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అదొక మిసైల్ లాగా వచ్చి కొడుతూ ఉంటుంది. అది టెక్మా వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే, ఇంతకుముందు కూడా మీరు చెప్పినట్టున్నాను, మా వాళ్ళని ఏ షీల్డ్ వాడతారు, ఎట్లా వాడతారు, ఏమిటి అని అంటే ప్రతి చిన్న ఐటెంకి మనం వెళ్ళి మా వాళ్ళతో అడిగేవాడిని నేను. దాంట్లో వాడు, సార్ ఇక్కడ కాశ్మీర్లో తేడా రకంగా ఉంటుంది సార్ రాళ్ళు అన్నారు. ఏమిటి అబ్బాయి అన్నాం అంటే, కింద హెల్మెట్ ఇప్పుడు మనం షీల్డ్ ఇట్లా ముందు పట్టుకుంటే ఈ కింద తగిలి పైకి వస్తుంది సార్ రాయి, పైకి వచ్చి గడ్డానికి తగులుతుంది అని అంటే అప్పుడు దాన్ని హెల్మెట్ని కూడా రీడిజైన్ చేసాం. హెల్మెట్ పైన వైజర్ని ఇట్లా అప్పుడు ఇక్కడ దాకా ముందు దాకా ఉండేదాన్ని ఇప్పుడు కిందగా వచ్చేసి చిన్న ప్రొటెక్ట్ చేయడం మొదలుపెట్టాం. అట్లా ప్రతి చిన్న విషయంలో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వన్ ఏరియా అండ్ అదర్ ఏరియా. సో లా అండ్ ఆర్డర్ ఇన్ కాశ్మీర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ ఇన్ సే తమిళనాడు ఆర్ ఇన్ యూపీ ఆర్ బీహార్ ఆర్ రాజస్థాన్. దిస్ ఇస్ అ డిఫరెన్స్. అట్లాగే ద ఇన్సర్జెన్సీ ఇన్ నార్త్ ఈస్ట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఇన్ఫ్యాక్ట్ దట్ ఏరియా ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్ టు ఆపరేట్ ఇన్ దాన్ ఈవెన్ మనకున్న ఏరియాస్ అన్నింటిలో కూడా. ఇప్పుడు నక్సలైట్ ఏరియాలో ఏఓబి ఏరియా ఇస్ ప్రాబ్లీ ద వర్స్ట్ ఏరియా. అండ్ అట్లాగే జార్ఖండ్లో బుడాపహాడ్ అని ఒక ఏరియా ఉంది, అదొకటి. దీస్ ఆర్ ద మోస్ట్ డిఫికల్ట్ ఏరియాస్. ఎందుకంటే ఏఓబి రెండు అంటే బికాస్ ఆఫ్ ద టెరెన్ నేచర్, కొండలు గుట్టలు ఉన్న విధానం అది. వేరే ఛత్తీస్గఢ్ మచ్ మోర్ ఫ్లాట్. ఓకే. అండ్ మన చెర్ల ఈ పక్కన ఏరియా ఉన్న ఎక్స్టెండ్ అయితే ఎట్లా వెళ్తుందో అదే విధంగా దొరుకుతుంది ఇక్కడ ఏరియా కూడాను. సో ఇట్స్ మచ్ బెటర్ ఏరియా. సో వీళ్ళు సిఆర్పి వాళ్ళు అంత డిఫికల్ట్ టెర్రైన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్లో చేశారు, కాశ్మీర్లో చేశారు, ఇక్కడ చేస్తున్నారు. ప్లస్ టెంపుల్ ప్రొటెక్షన్ కానివ్వండి, విఐపి ప్రొటెక్షన్ కానివ్వండి. ఇవాళ టుడే 4 బెటాలియన్లు విఐపి ప్రొటెక్షన్లో ఉన్నారండి. అందరూ కూడా జెడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళకి చేస్తున్నారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జెడ్ అండ్ జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొటెక్షన్ ఎవరు ఇస్తున్నారు అంటే ఎన్ఎస్జీ కాదు, ఎవరు కాదండి, సిఆర్పి ఇస్తున్నారు. అట్లాగే టెంపుల్స్, ఆల్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్, రామ్ మందిర్ దగ్గర నుంచి మధురా దగ్గర నుంచి అన్నీ కూడా సిఆర్పి వాళ్ళే చూస్తున్నారు. సో అన్ని డిఫరెంట్ వెరైటీస్ అంటున్నాను నేను చెప్పేదండి. జయలలిత చనిపోతే ఆవిడ ఫ్యూనరల్ ప్రొసెషన్ తీసుకెళ్ళాలంటే సిఆర్పి కావాలని అడిగారు. వీ హ్యాడ్ టు సెండ్ ఆర్ఏఎఫ్ దగ్గర పంపించాల్సి వచ్చింది. సో అట్లా ఆల్ టైప్స్ ఆఫ్ డిఫికల్ట్ అసైన్మెంట్స్ వీఆర్ దేర్ టుడే. ఇవాళ ఎలక్షన్స్ జరుగుతుంటే ఎలక్షన్స్ చీఫ్ కోఆర్డినేటర్ ఎవరంటే సిఆర్పి. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు సే దట్ ఎస్ ప్రతి ఏరియా నుంచి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్తే వాళ్ళని వెంటనే డ్యూటీలు పెట్టమండి. చాలామందికి దిస్ రాంగ్ నోషన్ ఉంది. కాదు, కాశ్మీర్ నుంచి వచ్చిన వాడిని ఛత్తీస్గఢ్కి పంపిస్తే ఆర్ లేకపోతే ఎల్డబ్ల్యూ ఏరియాకి పంపిస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా దే ఆర్ పుట్ అనే ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ అయిన తర్వాతే దే ఆర్ సెంటెడ్ టు ది బెటాలియన్, ఆ ఏరియాకి పోస్టింగ్ పంపిస్తారు. అయితే ఇబ్బందులు లేవని చెప్పనండి, ఎందుకంటే ఇన్ని ఏరియాలో స్ప్రెడ్ చేసి పెట్టాం. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలన్నా కష్టం, ఫైరింగ్ ప్రాక్టీసులు కష్టం. అవి ఫైరింగ్ ప్రాక్టీస్లు వగేరా లేకుండా మరి హౌ ఆర్ యూ గోయింగ్ టు బి వెరీ గుడ్ అట్ యువర్ వర్క్? ఉండేదేమో చిన్న చిన్న క్యాంప్, ఆ క్యాంప్ నుంచి బయటకు వెళ్తే నష్టం. అందుకని చెప్పి లోపల ఉండి పని చేసుకోవాలి. ఆ చిన్న ఏరియాలోనే వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వాలి. సో దేర్ ఆర్ ఇష్యూస్ ఇన్వాల్వ్. దానికి మేము సొల్యూషన్స్ పట్టుకున్నాం. మేము కూడా సర్క్యూట్ ట్రైనింగ్ అని పెట్టాము, డ్రై ప్రాక్టీస్లు అని పెట్టాము, రకరకాలుగా సొల్యూషన్స్ తీసుకొచ్చాం. అయితే
ఏ కమాండెంట్ ఏ అసిస్టెంట్ కమాండెంట్ ఎంత సీరియస్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది తను. దాన్ని కింద లెవెల్లో దాన్ని మానిటర్ చేసుకోవడంలోనే లీడర్షిప్ క్వాలిటీ వచ్చేదండి. సార్ మీరు ఇప్పుడు ఒక కాశ్మీర్ విషయం ఒకటి చెప్పారండి. దట్ మొన్న జరిగిన ఇష్యూలో కొంతమంది ఆఫీసర్లతో మాట్లాడితే దుర్గాప్రసాద్ గారు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన స్పాట్కి వెళ్ళడం, అక్కడ అంటే కమాండెంట్ లెవెల్లో కాకుండా గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళ కష్టాలు నష్టాలు అంటే సక్సెస్ అయితే పర్వాలేదు, మైనస్ అయిన రెండు కనుక్కొని దాని సొల్యూషన్ తీసుకొచ్చేవారు అన్నారు. వాళ్ళు చెప్పింది మీరు కూడా చెప్పారు, కాశ్మీర్లో రాళ్ళు అనేది పడుతుంటే దాన్ని ఎలా కవర్ చేయాలని. తర్వాత వచ్చిన కొంతమంది ఆఫీసర్లు దాన్ని కంటిన్యూ చేయకపోవడం కూడా మైనస్ అనేది కూడా ఉందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుందండి. నా శైలి ఏమిటంటే, నేను వెళ్తే పైన ఆఫీసర్లు కాకుండా కింద ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళ సూచనలు కూడా అడిగేవాడిని, ఏం కావాలరా అబ్బాయి అని. అట్లాగే నిజమే హెల్మెట్ చేంజ్ చేసామంటే వాళ్ళని అడిగే చేసాం. సో అట్లా ఎవ్రీ ఐటెంలో వెళ్ళి చెక్ చేసాం. దట్ హ్యాపెన్ టు బి మై స్టైల్. అది మరి ఆంధ్రాలో తెలంగాణలో నేను నేర్చుకుంది అది. సో నేను అది అంటే అది దానివల్ల మీకు ఫీల్డ్ నుంచి మీకు మంచి రిజల్ట్ వచ్చాయి కదా. ఎప్పుడైనా ఇప్పుడున్న ఆఫీసర్స్ కొంతమంది ఏసీ రూములు పరిమితం అయిపోవడం వల్ల ఇది జరుగుతున్నాయి. ఒక పెద్ద ఏజెన్సీ ఒక మంచి ఫోర్స్ అనేది కింద లెవెల్కి వెళ్ళకపోవడం కారణం లీడర్షిప్ క్వాలిటీ కరెక్ట్ లేకపోవడం అనేది కూడా ఒక వాదన వస్తుంది. అన్ని రంగాల్లో అట్లా ఉంటుంది, కొన్ని చోట్ల అట్లా ఉండొచ్చు కొంతమంది. జనరల్లీ ఒకసారి ఒక నాయకత్వ స్టైల్కి అలవాటు పడితే వాళ్ళు కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మెసేజ్ ఇస్తారు. అంటే దుర్గాప్రసాద్ గారితో పనిచేయడం అనేది చాలా ఈజీ. దుర్గాప్రసాద్ గారు ఫోర్స్కి వెళ్ళిన తర్వాత ఒక్క కమాండెంట్ గురించి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం గురించి కూడా మాట్లాడతారు. కుటుంబం ఎంత శ్రేయస్ ఉండాలి అనేది కూడా ప్రికాషన్ తీసుకునేవారు. కాబట్టి మేము చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళేవాళ్ళు అనేది కూడా మీ వాళ్ళు చెప్తుంటారు. నేనట్టుగా ఎవరి సైడ్ వాళ్ళది. కొంతమంది వెల్ఫేర్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు, కొంతమంది ఆపరేషన్ మీద చాలా ఫోకస్ పెడతారు, కొంతమంది జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీద మాత్రమే ఫోకస్ పెడతారు. సో ఈచ్ వన్ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫోకస్. కానీ ఫోర్స్ మీద ఫోకస్ పెడితే కదా రిజల్ట్ వస్తాయండి. అడ్మినిస్ట్రేషన్ మీద పెడితే పెద్దగా ఉండదు కదా. అంటే అది కూడా పార్టే కాదను. తర్వాత సార్ ఇప్పుడు మీరు ఇంకొక వాదన వచ్చింది, ఒక ఏజెన్సీకి సిఆర్పిఎఫ్ ఏజెన్సీకి ఒక పారాచూట్ ఆఫీసర్ తీసుకొచ్చి ఐపీఎస్ ఆన్ పెట్టడం వల్ల మాకు నష్టం జరుగుతుంది, ఈస్ట్ కోస్ట్ నేవీ టైప్లోనూ మా వాళ్ళనే ఇవ్వచ్చు కదా అనేది. అంటే కేవలం సిఆర్పిఎఫ్ కాదు, కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి. అంటే ఎక్కడైతే ఐపీఎస్ ఆఫీసర్ చీఫ్ పోస్టులు ఉంటున్నారో ఆ ఏజెన్సీ అన్ని ఆఫీసర్లు అందరూ కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇవాళ రోజు నాడు సిఆర్పి ఈజ్ ది లీడ్ ఏజెన్సీ ఫర్ మెయింటైనింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇన్ దిస్ కంట్రీ. కార్గిల్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్స్ ఒక కమిటీ ఫామ్ చేసి, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, ఒక్కొక్క ఫోర్స్ని ఒక్కొక్క టైప్ ఆఫ్ జాబ్కి వాడదాం మనం, అందరినీ అన్నిటికీ వద్దు అని. అప్పటిదాకా మేము బార్డర్ మీద కూడా కొన్ని చోట్ల ఉన్నాం. సో ఆ తర్వాత అప్పటి నుంచి బీఎస్ఎఫ్ బార్డర్కి తీసుకోవడం, మేము కాశ్మీర్లో ఇంటర్నల్ ఏరియాస్కి మేము రావటం, ఇంటర్నల్ ఏరియాస్లో ఉన్న బీఎస్ఎఫ్ వాళ్ళందరూ బార్డర్కి వెళ్ళటం, ఆ విధంగా జరిగింది. అట్లాగే ఐటీబీపీ కొంత ఏరియా ఇచ్చారు, ఎస్ఎస్బి కొంత ఏరియా ఇచ్చారు. బట్ మాకేంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అనేసరికి అన్ని ఏరియాస్ని మాది టోటల్గా కవర్ చేయడం జరిగిందండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నప్పుడు ఏమవుతుందంటే, కోఆర్డినేషన్ విత్ ద లోకల్ పోలీస్, పర్టికులర్లీ బికాజ్ ఈ లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అయిపోయింది. సో వెన్ ఇట్ ఇస్ ఎ స్టేట్ సబ్జెక్ట్, వీ నీడ్ సంబడి. ఇప్పుడు ఇదేమో సిఆర్పి అనేసరికి సెంట్రల్ ఫోర్స్ అయింది. సో కంప్లీట్గా అసలు స్టేట్ ఎవరు లేకుండా కంప్లీట్ సెంటర్ దీన్ని నడిపారు అనుకోండి, స్టేట్ ప్రతి చిన్నదానికి కూడా వీళ్ళు సెంటర్ ఫోర్స్ కాబట్టి ఇట్లా చేస్తున్నారని అంటారు. బట్ ఎప్పుడైతే వెన్ యూ హ్యావ్ జిల్లాల్లో స్టేట్లో పనిచేసిన ఆఫీసర్లు ఆర్ ఆల్సో ఇన్ ఈక్వల్ నెంబర్ సిఆర్పిలో ఉంటారో, అప్పుడే ఈ సమన్వయం అనేది ఏది స్టేట్ పోలీస్కి సిఆర్పికి మధ్యలో సమన్వయం అనేది సరిగ్గా జరుగుతుందండి. ఎప్పుడైతే ఇన్ఫ్యాక్ట్ నా వాదన ఏంటంటే, సిఆర్పిలో కమాండెంట్ లెవెల్లో కూడా మనం ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది ఉండాలి. ఉన్నప్పుడే ఈ ఏదైతే సమన్వయం అంటున్నామో అది చాలా చక్కగా జరుగుతుంది. ఇవాళ రోజునాడు స్టేట్ పోలీస్ సరిగ్గా చేయడం లేదని సిఆర్పి అంటాము, సిఆర్పి సరిగ్గా చేయట్లేదు స్టేట్ పోలీస్ అంటాము, ఇవన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోయి సమన్వయం ఇంకా బాగా జరుగుతుంది. అది జరగాలంటే ఎక్కువ మంది, ఇన్ఫ్యాక్ట్ సిఆర్పిలో కొంత స్పెషలైజ్ చేసిన ఆఫీసర్స్, ఆర్మ్స్, అమ్యునిషన్స్ వాటి మీద వాళ్ళని మనం స్టేట్ పోలీసులో తీసుకోవాలి కొంతకాలం. సో ఇప్పుడు ఇస్తున్నాం మేము. యాక్చువల్లీ సిఆర్పి నుంచి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్లో వాళ్ళని స్టేట్ పోలీస్కి నక్సల్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం కోసం చెప్పి ఇచ్చాం. బీహారు, జార్ఖండ్ వీటన్ని రాష్ట్రాల్లో కూడా ఇచ్చాం, ఒరిస్సా వీటిలో కూడా ఇచ్చాం. సో వాళ్ళని ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ నుంచి కమాండెంట్స్ ఆఫ్ యూనిట్స్ కింద ఐపీఎస్ ఆఫీసర్స్ని తీసుకోవాలి. ఎప్పుడైతే అట్లా తీసుకుంటామో ఆ సమన్వయం బాగా పెరిగి ఇట్ విల్ బి యాక్చువల్లీ లీడ్ టు మచ్ బెటర్ ఆపరేషన్స్.
మచ్ బెటర్ రిజల్ట్స్ దాని వాట్ ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవడం తగ్గిపోతుంది. అవును. తగ్గిపోయి లేదు నిజంగా నీ బలం ఏమిటి నా బలం ఏమిటి అనేది చూస్తాం తప్పితే నీ వీక్నెస్ ఏమిటి నా వీక్నెస్ ఏంటి అని ఒకళ్ళ మీద వేలు చూపించుకోం. కానీ మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఐపీఎస్ ఆఫీసర్ అంటే వాళ్ళు ఏఎస్పీ నుండి ఎస్పీ వరకు జిల్లాలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పోజ్ తెలుస్తుంది పబ్లిక్తో ఎలాగ ఉండాలి, పబ్లిక్ ఏం కావాలనుకుంటున్నారు. ఇక్కడ మీ సెంట్రల్ ఫోర్స్ సపోర్ట్తో దాన్ని సక్సెస్ చేయొచ్చు. అదే సెంట్రల్ ఫోర్స్ వాళ్ళకి కింద పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వరు కాబట్టి వాళ్ళకి అది గ్యాప్ ఉంటుంది. ఎప్పుడు అండి, ఎందుకంటే ఎప్పుడైతే మీకు పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్షన్ జరిగిన అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళి దీంట్లో ఇప్పుడు ఈ సిఆర్పీలో కూడా దేర్ సమ్ ఆఫీసర్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ పబ్లిక్ అసోసియేషన్. లైక్ మీరు విశ్వనాథ్ చూశారు. విశ్వనాథ్ బీజాపూర్లో ఉన్నప్పుడు పబ్లిక్కి చాలా క్లోజ్గా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫంక్షన్లు చేయడం, స్కూల్ పిల్లలకి వెళ్ళి చేయడం. సో అట్లా సిఆర్పీలో కూడా దేర్ ఆర్ సమ్ గుడ్ ఆఫీసర్స్ హూ గో వెరీ క్లోజ్ టు పబ్లిక్. అటువంటిది అందరి దగ్గర ఉండదు. ఆ చొరవ కానివ్వండి, ఆ ఇనిషియేటివ్ అందరి దగ్గర ఉండదు. అటు ఉన్నవాళ్ళు మాన్యువల్లో కూడా ఉంది కదండి, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలని ఉంటుందండి. కానీ ట్రైనింగ్ ఎప్పుడు కూడా ఎంత మిలిటరైజ్ ట్రైనింగ్ అయితే అంత దూరంగా ఉంటాం. అచ్చా. సో ఇది కావాలి. ఈ విధమైన లీడర్షిప్ ఉన్నప్పుడే సిఆర్పీ నుంచి కానివ్వండి, బీఎస్ఎఫ్ నుంచి కానీ కొంతమందిని కొన్ని అవసరమైన ఏరియాస్లోకి మనం స్టేట్ పోలీస్లోకి తీసుకుంటూ, అట్లాగే ఐపీఎస్ ఆఫీసర్స్ కమాండెంట్ లెవెల్ నుంచి కూడా సిఆర్పీ వాటిలో ఉంటే కనుక ఖచ్చితంగా ఆ తాల్మేల్ అన్నది బాగుంటుంది. అచ్చా, ఎవరి మీద నెట్టుకోకుండా బ్యాలెన్స్ ఉంటుందండి. అబ్సల్యూట్లీ అండి. ఓకే, ఇప్పుడు నేను ఎస్పీజీలో కూడా చూశాను కదా. ఎస్పీజీలో కూడా ఒకప్పుడు మాకు ఓన్లీ బీఎస్ఎఫ్ సిఆర్పీ గారు మాట్లాడినప్పుడు లేదు, ఐటీబీపీ ఎస్ఎస్బీ వీళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవాలి, ప్లస్ లోకల్ పోలీసుని కూడా తీసుకురావాలని చెప్పి తీసుకున్నాను. లోకల్ పోలీస్ నుంచి నేను విముక్త రంజన్ అని చెప్పేసి ఒక ఆయన్ని ఉత్తరాఖండ్ నుంచి తీసుకున్నాం. ఈ ప్రూవ్ టు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్స్ వీ హ్యాడ్ దేర్. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీకి ఆయన్ని వన్ ఆఫ్ ది క్లోజ్ ప్రొటెక్షన్ టీంలో పెడితే ఆయన చేసినంత బాగా ఇంకెవరు చేయలేదు అనుకుంటా పేరు తెచ్చుకున్నాడు ఆయన. సో ఎందుకంటే మనకి బయట పోలీసులతోనూ బయట వాళ్ళతోనూ కాంటాక్టు అసోసియేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మనం ఏం ఆలోచిస్తున్నాం, వాళ్ళని కన్విన్స్ చేయాలంటే మనం ఏ విధంగా చెప్పాలనేది బాగా అర్థమవుతుంది మనకి. అట్లా కాకుండా మనం లేకపోతే నేను నా ధోరణిలోనే ఆలోచిస్తాను, మీరు మీ ధోరణిలోనే ఆలోచిస్తారు, ఎప్పుడు రెండు కలవు. సో ఫ్రిక్షన్ ఉంటుంది. ఓకే, ఆ ఫ్రిక్షన్ రాపిడి లేకుండా చేయాలంటే ఈ విధంగా ఉండాల్సిన మంచిదండి ఇది. ఓకే సార్, ఫైనల్గా ఛత్తీస్గఢ్తో పాటు ఆ జార్ఖండ్, బీజాపూర్ ఆ ప్రాంతంలో మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్లుగా ఇకపై అసలు కాల్పుల మోత ఉండకుండా ప్రశాంత వాతావరణం అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాగా రావాలనుకుంటే ప్రభుత్వం వైపు నుంచి ఏం చేస్తే అంటే శాశ్వత పరిష్కారం చెప్తేనే సొల్యూషన్ మనకి ఇక్కడండి. ఇక్కడ ఫోర్స్ లేదా వాళ్ళు చనిపోవడం మన వైపు చనిపోవడం అని కాకుండా అంటే ఈ రెండింటి మధ్యన ఏమవుతుందంటే గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారండి. మన పరిస్థితే తీసుకుందామండి. 90లో ఎట్లా ఉన్నాయి, ఇవాళ ఎట్లా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇదంతా కూడా ఓన్లీ లా అండ్ ఆర్డర్ ఫోర్స్ని పెంచుకుంటూ పోదాం వగేరే చేసుకుంటేనే మనం దాన్ని కంట్రోల్ చేస్తామనే ధోరణిలో గవర్నమెంట్ ఉంటుందో అప్పటిదాకా నిజమైన పరిష్కారం రాదండి. రైట్. మనకి ఒక పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి మనం మాట్లాడగలిగి ఉండాలి. ఆ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ని ఉంచుకుంటూనే అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ చాలా వేగంగా అక్కడికి వాళ్ళకి విస్తరించాలి అని అనుకుంటే అభివృద్ధి ఎప్పుడైతే అక్కడికి వస్తుందో, అభివృద్ధి ఫలాలు ఎప్పుడైతే వాళ్ళు చూస్తారో ఆటోమేటిక్గా గొడవలు తగ్గుతాయండి. ఆటోమేటిక్గా వాళ్ళు వేరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం మానేస్తారు. కానీ అది మనం చెయ్యాలి. ఇవాళ రోజునాడు ఎవరైనా వచ్చి లేదని వాళ్ళు జనతన సర్కారులో చాలా బాగా చేస్తున్నారు అని అంటే వాళ్ళకన్నా మనం ఎందుకు బాగా చేయకూడదు, వాడిని తిట్టడం మానేసి వాడికన్నా మనం ఎందుకు బాగా చేయకూడదు, ఆల్ రైట్ మనం మొదలు పెడతాము. అక్కడ ఏజెన్సీ ఏరియాలో చూశాను, ఒక మంచి రామకృష్ణ మిషన్ వాళ్ళ మంచి స్కూల్ నడుపుతున్నారు మాడ్ ఏరియాలో, అబూజ్మాడ్లో. మనం కూడా అటువంటి ఎక్కువ మొదలు పెట్టాలి. కానీ మొదలు పెట్టాలంటే టీచర్లు వెళ్ళడానికి భయపడతారు. భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆల్ రైట్ మరీ అంత ఇంటీరియర్ కాబట్టి అట్లీస్ట్ పెరిఫరీలో ఒకటి పెడదాము. సో అట్లా లేదా పోలీస్ క్యాంపు పక్కనే దాని పక్కన ఒకటి పెడదాము అని అట్లా మొదలు పెట్టుకుంటూ వెళితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఫలాలు వస్తాయండి. అది చేయకుండా మీరంతా ముందు చేయండి, మీరు అందరిని నక్సలెంట్లు ఎత్తేసేయండి, వాళ్ళందరినీ ఎత్తేసిన తర్వాత అప్పుడు వస్తాం మేము అంటే ఎప్పటికి జరగదు. అది ఎప్పటికీ జరగదండి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా వెళ్ళరు. ఎంతకాలం అయితే అభివృద్ధి ఫలాలు ప్రజలు చూడరో వీళ్ళ దగ్గర నుంచి నేను ఇందాక మీరు చెప్పాను చూసారా, మీరు నా దగ్గరికి ఎవరన్నా వచ్చి నా దగ్గరికి వచ్చి చేయాలంటే లేదయ్యా దీని రూల్ ప్రకారం ఫస్ట్ నువ్వు ఇట్లా ఫలానా ఆయనకి చెప్పాలి, ఆయన చేయకపోతే ఈయన చూస్తాడు, ఈయన చేయకపోతే అప్పుడు నేను వస్తాను, నేను చెప్తే ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళాలి అని నేను మాట్లాడాను అనుకోండి. అంద అదర్ హ్యాండ్ మీ దగ్గర రాగానే అట్లాగా రావా అని గ్రామానికి పిలిచి అందరికి కొంచెం ఏటా ఈ ప్రాబ్లం ఏంటి, ఇది ఎందుకు ఉంది, అది ఎందుకు నో
అది రైటో రాంగో, న్యాయమో అన్యాయమో, మీరు ఏదో సమ్ సొల్యూషన్ ఏదో చూపిస్తే అట్లీస్ట్ అక్కడ కొంత వే ఫార్వర్డ్ అవుతుంది. అటువంటిది లేకుండా ఈ విధంగా మనం నడుస్తూ ఉంటే, లేదా పోలీసు వాళ్ళు వచ్చి టోటల్గా అన్యాయం, లేకపోతే పోలీసు లేకపోతే అక్కడ రెవెన్యూ ఆఫీసర్ వాడు వచ్చి టోటల్గా అన్యాయం డెసిషన్ ఇచ్చాయనుకోండి, యాక్చువల్లీ రిజల్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఎక్స్పెక్టేషన్ వేరు, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పెక్టేషన్ వేరు. వాళ్ళు ఏదో చేస్తే సరిపోతుందని ఉంటుంది, మనం ఇస్తే మనం చాలా ఖచ్చితంగా న్యాయంగా ధర్మంగా చేయాలని చెప్పి చూస్తాడు. సో అండ్ రెండోది ఏంటంటే, వాడైనా మన మాట కాదన్నా మనం గట్టిగా వాడిని చేయగలిగేది ఏం లేదు. వేరే వాడైతే కాల్చి పడేస్తాను విధవా అంటాడు, సో మాట్లాడుకుని వింటాడు. సో అందుకని ఆ పరిస్థితి పోవాలి అని అంటే, ఎస్ వీఆర్ గివింగ్ యూ ఎ గుడ్ డెవలప్మెంట్, వీఆర్ గివింగ్ యూ గుడ్ గవర్నమెంట్, అండ్ వీఆర్ మా ఆ ఇంటెన్షన్ మాకుంది, అది చేయాలనే కోరిక ఉంది, చేస్తున్నాము అని చెప్పి గట్టిగా ఎప్పుడైతే చూపిస్తామో ఆటోమేటిక్గా ది చేంజ్ విల్ కమ్ అండి. అయితే ఇది ఇప్పుడు వెంటనే రక్తపాతం అనేది జరగకూడదు రేపటి నుంచి అయ్యేది కాదండి. ఎందుకంటే వాళ్ళు కూడా మేము తుపాకులు పట్టుకుని తిరుగుతూనే ఉంటాం. ఎందుకంటే ఇంతకుముందు చర్చలు అన్నప్పుడు కూడా వీ హ్యావ్ సీన్ వాళ్ళు చర్చలు అనేది ఒక రాజకీయ ఎత్తుగడ, టాక్టికల్ ఎత్తుగడ అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు, చూసాం కూడాను. కొంత టైం మనకు కావాలి, కొంత మళ్ళీ మనం రీకూప్ చేసుకోవాలి, కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాలి, కొంత ఫండింగ్ మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలి, కొంత వెపన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కొంత అమ్యునిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి మనం కొంతకాలం ఆ వెసులుబాటు మనకు కావాలి కాబట్టి చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు, చూసాము, తెలుసు కూడా ఎట్లా చేశారు. మన దగ్గర టాక్స్ అవుతున్నప్పుడే సిపిఐ మావోయిస్ట్ ఫామ్ చేశారు. సో అటువంటిది ఉంటుంది, మన ప్రయత్నం మనం చేయాలి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటుంటారు. సో వీ విల్ గివ్ దెమ్ ఏ ఛాన్స్ టు కమ్ అవుట్ ఆల్వేస్. ఇంతమంది లీడర్స్ వచ్చారంటే బయటికి, పెద్ద పెద్ద సీసీ మెంబర్లు కూడా బయటకు వచ్చి సరెండర్ అయ్యారు, ఏం చేయలేదే వాళ్ళని. అది ఎగ్జాంపుల్గా చూపిస్తూ ప్రతి గ్రామంలో ఇక్కడ మనం అట్లాగే చేసాం కదా. ఎవడైనా సరెండర్ కావాలంటే ఎవరి ద్వారా అయినా రావచ్చు అయ్యా, స్కూల్ టీచర్ నుంచి రావచ్చు, జర్నలిస్ట్ నుంచి రావచ్చు, ఇంక సర్పంచ్ నుంచి రావచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా రావచ్చు, బట్ కమ్ అవుట్ అన్నాము. వాళ్ళని ఎవరిని మరి హెరాస్ చేసింది లేదు. మనం వచ్చిన తర్వాత వాళ్ళకి జీవనోపాధి కలిగించాము. వీ లెట్ దెమ్ గెట్ ఇన్ టు నార్మల్ వర్కింగ్ స్టైల్. మరి మహబూబ్ నగర్లో కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, సమ్ ఆఫ్ దెమ్ ఈవెన్ జాయిన్ లోకల్ పాలిటిక్స్లోకి వచ్చేసారు, సర్పంచ్లు ఎలక్షన్లో చేశారు. సో దే హ్యావ్ బీన్ గివెన్ ఎ ఛాన్స్. సో దట్ అది మనకి క్లియర్గా చెప్తూ వస్తే ఎస్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ టు నార్మల్సీ. సార్, మీరు ఎస్పీజీ, గ్రేహౌండ్స్, కోబ్రా, సిఆర్పిఎఫ్ ఇవన్నీ చేశారు కదా, ఇటువంటి సమస్య పరిష్కారానికి మీ వైపు నుంచి ఏమైనా సూచనలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీకు ఎవరైనా అడిగితే? అయ్యా, సూచనలు ఇచ్చే వాళ్ళకి కరువు లేదు ఈ దేశంలో, చాలామంది ఇస్తూనే ఉన్నారు. లెట్ దెమ్ డూ ఇట్. ఎవరైనా ఏదైనా సలహా అడిగితే, ఏదైనా సాయం అడిగితే ఎప్పుడైనా ఎవరికైనా ఐ కీప్ ఈవెన్ నౌ టుడే ఐ కీప్ హెల్పింగ్ మై ఓన్ కలీగ్స్, సిఆర్పీలో కానివ్వండి, ఇంకెక్కడ కానివ్వండి, వెన్ దే ఆస్క్ మీ ఫర్ సంథింగ్ ఐ కీప్ హెల్పింగ్ దెమ్ అండ్ ఐ కంటిన్యూ టు డూ దట్. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ కాస్ట్ అన్నది. ఇన్నేళ్ళు చేసిన తర్వాత ప్రభుత్వం మాకు ఇంత మంచి అవకాశాలు ఇచ్చింది నేర్చుకునేందుకు, ఇది చేసేందుకు, అండ్ దిస్ విల్ కంటిన్యూ. సార్, మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు సార్? ఎప్పుడు చూసినా బిజీగా అనిపిస్తుంటారు. కొంతకాలం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఇంటీరియర్ ఏరియాస్లో రోడ్స్ చేసే కార్యక్రమానికి సారథ్యం వహించానండి. ఇప్పుడు మరి కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మా తండ్రి గారు కొంతమందితో కలిసి కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించారు. ఇప్పుడు వాళ్ళతో కలిసి ఆ సంస్థ, ఆ సొసైటీలో ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యి, వారి తర్వాత నేను ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సాయం చేస్తున్నాను. సో ఐ కీప్ మై సెల్ఫ్ బిజీ ఇన్ దీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వర్క్లో బిజీగా ఉంటానండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇకపై ఎక్కడ కూడా కాల్పులు జరగకుండా గిరిజనులు ప్రశాంతంగా ఉండాలనుకుంటే కూడా దుర్గాప్రసాద్ చాలా మంచి పాయింట్ చెప్పారు. అంటే దీన్ని ఒక శాంతిభద్ర సమస్యగానో లేదా ఒక ఫోర్స్ని బలోపేతం చేయడం కాకుండా, ప్రభుత్వ పథకాలు ఎప్పుడైతే అడవిలో వెళ్తాయో, ప్రభుత్వ అధికారులు ఎప్పుడైతే అడవి బాట పడతారో, ఖచ్చితంగా ఆ సమస్యకి ఒకరోజు కాకపోయినా తర్వాత కాలానికి సరే పూర్తి స్టాప్ పడే అవకాశం ఉంటుంది అంటున్నారు. అంతేగాని ఫోర్స్ని పెట్టి బలవంతంగా చేస్తాం అంటే అది ఇప్పటికీ కాదు, ముందు కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఇప్పటికైనా సరే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం వెతికే ఆలోచన ఉంటుందని ఆశిద్దాం. ఇది కూడా దుర్గాప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Please subscribe iDreams. For more videos, Subscribe iDream. Please subscribe for more videos. iDream. For more videos, Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.